కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ టైం మనం దేని గురించి మాట్లాడాం? హస్తం, దేవుని హస్తం. కళ్ళు, ముక్కు, ఓన్లీ చేతుల గురించి చెప్పలేదు. మిగతావన్నీ పేర్లు నేను చెప్పుకోవాలనా? ఓన్లీ చేతుల గురించి చెప్పలేదంటే మిగతా అన్ని పేర్లు మీరు అన్నిటి గురించి చెప్పండి. అవి పేర్లు ఏమేం మాట్లాడినా? కళ్ళు, చెవులు, కాళ్ళు, నోరు, వెంట్రుకలు. కళ్ళ మీద ఉన్న ఎంట్రికల్ని మర్చిపోయి కళ్ళు, ముక్కు, కాళ్ళు, చెవులు అని మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం. ఎవరైనా ఇద్దరు కింద కూర్చోగలిగితే ముందుకు రండి, చైర్లు ఖాళీ చేసి ఇవ్వండి. नहीं इधर बैठो ब्रदर, जगह बना दी आपको जगह. चर्लिन किलो का ओके. प्रेज द लॉर्ड, हालेलुया, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ we have spoken, I have spoken regarding God's hair and God's eyes, then God's voice, దేవుని యొక్క స్వరం. ఇవన్నిటికీ డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఎలాగా దేవుని యొక్క శక్తి, హౌ ద పవర్ ఆఫ్ గాడ్ హాస్ బీన్ నాట్ ఓన్లీ క్రియేటెడ్ దిస్ ఆల్ యూనివర్స్, బట్ ఎవ్రీ సెకండ్ ఇఫ్ యు నో ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ గాడ్స్ వాట్ యు సే లైక్ different parts, you will know how much powerful a God is. మనకు ఎంట్రికలు అంటే ఎంట్రికలు. ఇన్ ద స్పిరిట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ హెయిర్. హెయిర్ సేస్ సంథింగ్. సో లాస్ట్ వీక్ ఐ సెడ్, ఐ హ్యావ్ స్పోకన్ అబౌట్ దట్. సో ఇఫ్ ఐ బ్రీఫ్ దట్ అగైన్ ఐ విల్ లూజ్ సమ్ మోర్ టైమ్, ఇట్ విల్ బి లేట్ ఫర్ యూ. సో దోస్ హు హ్యావ్ నాట్ కమ్ లాస్ట్ వీక్, ప్లీజ్ వాచ్ ద వీడియో, ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ద టైటిల్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, లాస్ట్ వీక్స్ టైటిల్. పోయిన వారం దేవుని యొక్క హస్తం అన్న వాక్యం నేను బోధించాను. కానీ హస్తం వరకు రాలేని, దేవుని యొక్క కాళ్ళు అంటే ఏంటిది, దేవుని శిరస్సు అంటే ఏంటిది, మరి దేవుని కళ్ళు అంటే ఏంటిది, వీటన్నిటికీ దేవుని స్వరం అంటే వీటికి ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడు దేవుడు. సో ఆ రీతిగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. ఇన్ ద సేమ్ వే, ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ హీ హాస్ గివెన్ ద సేమ్ పవర్స్. ఆమేన్, ఆమేన్. everyone have the same power, but we are not operating it. ప్రతి ఒక్కరు అవి కలిగి ఉన్నాం, మనం వాటిని వినియోగించుకోవడం లేదు. వాటిని ప్రయాసంలో ప్రతిరోజు జీవిత విధానంలోకి తీసుకురావడం లేదు. కాబట్టి we are not used to that power. We are used to power of money, power of influence, power of knowledge, power of beauty, power of worldly, what you say, like having big bungalows, adi dhanamu dawlat unnadani. Praise the Lord, Praise the Lord, hallelujah, hallelujah. So 1 second I'll take gap. Please take your phones and switch on to YouTube channel Anthony Patrick. Share if you can. If you can, you can share. You can just type praise the Lord or glory to God, anything. If you don't know to read and write, no problem. Type 1, 2, 3, 4. Even 1 means a lot. Okay, Devudu manaki, Almighty God, all powerful God. Number 1 stand for it. 3 ante త్రిత్యేక దేవుడు. సో ఏది నీకు ఇష్టం వస్తే అది కొట్టు. ప్రతి ఒక్క నంబర్కి ఒక మీనింగ్ ఉంది, అది కూడా బోధించిన నేను. కానీ కొందరు ఉన్నారు, కొందరు లేరు. యూట్యూబ్లోకి వచ్చారా? చూస్తాను మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు కొన్ని థామస్ లాంటి బుద్ధులు ఉన్నాయి. ఐ హ్యావ్ ద మెంటాలిటీ ఆఫ్ థామస్. అంటిల్ వాట్ థామస్ సెడ్, అంటిల్ ఐ పుట్ మై ఫింగర్ I will not believe you, Jesus, he said. So I am from the same family, Thomas and family. Praise the Lord, hallelujah, Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, so last week we were absent, so we missed. So we have all the same qualities of Jesus, and even Jesus said, you can do more than me in my name, నా నామంలో. కానీ మా బలహీనత ఎక్కడున్నదో మనం అర్థం చేసుకోవాలి.
ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. సో వాట్ ఈస్ ద టాపిక్ టుడే? ఈరోజు అంశం ఏంటిది అంటే, మీరు ఎవరు నా వాట్సాప్ మెసేజ్ చూడరు. కళ్ళద్దాలు వేసుకొని మరి చదువుతున్నామమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ద పవర్ అండ్ ద కేపబిలిటీస్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్. దేవుని హస్తం యొక్క శక్తి సామర్థ్యం. దేవుని హస్తం యొక్క శక్తి సామర్థ్యం. సో దేవుని యొక్క హస్తం ఏం చేస్తుంది? రైట్. కాపాడుతుంది. ఇంకా దట్స్ ఇట్. బ్లెస్సింగ్, కాపాడుతుంది. చేతులతో తాకి స్వస్థతలు. సో దేవుని యొక్క హస్తం మనతో ఏం మాట్లాడుతుందంటే తన శక్తిని వివరిస్తుంది. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ వాట్ యు సే పవర్. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ అథారిటీ, డొమినియన్ ఓవర్ దిస్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి మీద చేయి చేస్తే చాలు, ఆయన శక్తి మాట్లాడుతుంది. ప్రభువా, నీ హస్తము నా హస్తం ద్వారా నీ బిడ్డల మీద దిగి వచ్చును గాక. ఫినిష్. ఎక్కడో చూస్తున్నావు చూడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క మాట తరతరాలకు దీవెన తీసుకొస్తుంది మసి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి గాడ్స్ హ్యాండ్ బ్రింగ్స్ పవర్. గాడ్స్ హ్యాండ్ బ్రింగ్ అథారిటీ. ఎక్కడెక్కడ నువ్వు బలహీనంగా ఉన్నావు, ఎక్కడెక్కడ నువ్వు లేవలేకపోతున్నావు, ఎక్కడెక్కడ నువ్వు బానిసగా ఉన్నావు, యేసు నామంలో అలాంటి బానిసత్వం నీ జీవితంలో విరిగిపోనుగాక, తొలగిపోనుగాక. యేసు శక్తికి నీ మీద దిగి వచ్చునుగాక. Let the authority come over you. ఆయన అభిషేకం ద్వారా ఆ యొక్క దేవుని నడిపింపు మీ జీవితంలో వచ్చునుగాక. మనుషుల చేత నడిపింపబడుతున్నాం. ఈ రోజు నుంచి గాడ్స్ అథారిటీ ఉండాలన్నా, దేవుని యొక్క ఆధీనంలో మేము ఉండాలి. ఆయన సర్వాంతర్యం అని మా జీవితంలో ఉండాలి. ఆ రీతిగా దేవుని హస్తం వస్తే ఆ రీతిగా మనం దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ రోజు నజరేయుడైన యేసు నామంలో మీరందరూ ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఆ శక్తిని పొందుకొనే వెళ్తారు. ఆమేన్. పొందుకొనే వెళ్తారు. ఆమేన్. యేసు నామంలో పొందుకొనే వెళ్తారు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా మనం వింటామో అంతగానే మనం దీవించబడతాం. ఎందుకంటే దేవునికి ఇష్టం మనం ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని శక్తిని తీసుకొని వెళ్ళాలి. We should carry the power and authority of God. It is God's will. మనందరికీ కావాలని. Are you not anointed? Yes. Yes. Are you not anointed? Yes. Are you not anointed? Yes. Everybody is anointed. So God's will is to carry His power. ఆమేన్. ప్రతి ఒక్కరు ఆయన హస్తంలో ఉన్న శక్తి, ఆయన హస్తంలో ఉన్న అభిషేకం, ఆయన హస్తంలో ఉన్న బలము మనం ఎక్కడ చేతులెత్తితే, మోసే చేతులెత్తితే ఏమైంది? ఏమైంది? సముద్రం చీల్చబడింది. మనం నిద్రపోతుంటాం. వినాలి, మనసులో పెట్టుకోవాలి. పోయిన శనివారం ఏం వండామంటే, అవునక్క పాలకూర వండినా అంటాం. మోసే చేతులు లేపితే ఎర్ర సముద్రం చీల్చబడ్డది. ఆమేన్. యోషువ యుద్ధంలో ఉన్నాడు, మోసే చేతులెత్తితే యుద్ధాన్ని యోషువ గెలవగలిగాడు. He was able to win. He was able to kill all his enemies. ఆమేన్. So that power God wants you to carry. ఆమేన్. ఆ శక్తి నువ్వు మోయాలి. ఈ క్షణం ఆ శక్తి దిగి రావాలని గట్టిగా దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. 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 లేకపోతే ఏ చేతులు హల్లెలూయా. 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 don't lift hand. హల్లెలూయా. 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 over your hand. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్తుతించు. ఆ శక్తి రావాలి. నీ చేతులు తీసుకురావాలి. ఆ శక్తి తొలగిపోవాలి. ఆత్మీయత తొలగిపోవాలి. చీకటి తొలగిపోవాలి. దేవుని యొక్క అభిషేకం మోసేవలే నా మీదికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము.
తండ్రి. ఆమేన్. మీరందరూ కూడా చాలా బాగా హల్లెలూయా చెప్తారు, నాకు చాలా ఇష్టం. బట్ యు డోంట్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. Yes. I say pray means you say hallelujah, hallelujah, hallelujah. You are studying. You are praising but you are not praying. Even my team members are like that only. I say pray, they don't hear that. వాళ్ళకు ప్రేయర్ అంటే కేవలం హల్లెలూయా స్తుతించడమే. బ్రదర్ ఏమంటారు అదే అంటారు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. చేతులు లెక్క టక్ 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 అని లేవాలమ్మా. హల్లెలూయా హల్లెలూయా. సార్ చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొందరు చేతులు పైకే పెడుతున్నారు, ఎందుకు మళ్ళీ లేపాలని. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క అభిషేకం కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఈ శక్తి ఉండాలి, ప్రతి ఒక్కరు చేతులు ఎత్తితే అద్భుతాలు జరగాలని దేవునికి ఇష్టం. ఆమేన్. ఎందుకు అడగండి? ఎందుకు బ్రదర్? ఆయన పోలికలో ఉన్నాం కాబట్టి. ఆమేన్. ఉన్నారా లేరా? ఉన్నాం బ్రదర్. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే చప్పట్లు కొడతారు. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. కొంతమంది అయితే నేను చూస్తేనే కొడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. So we are supposed to carry so that we can establish his government. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆయన శక్తిని ఎక్కడెక్కడ తీసుకెళ్తామో, ఎక్కడెక్కడ ఆయన శక్తి కలిగి ఉంటామో అక్కడక్కడ ఆయన ప్రభుత్వాన్ని మనం స్థాపించవచ్చు. ఆమేన్. నేను ఏ దేశం వెళ్ళినా అక్కడ దేవుడి రాజ్యాన్ని స్థాపించే వస్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద బొట్టులతో. నేను ఇప్పటి వరకు దగ్గర ఒక 20 సంవత్సరాలు అయిందా బ్రదర్ మహారాష్ట్ర పోతున్నప్పుడు? అవునా కాదు బ్రదర్? రాబీ నా పాయ్ మహారాష్ట్ర నియా. సో 20 years నుంచి ఒక్కరు కథోలికులు కారు, ఒక్కరు క్రిస్టియన్ కారు. వాళ్ళ మధ్యలో 20 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. ఆమేన్. మళ్ళీ ఖర్చులన్నీ వాళ్ళే పెడతారు. ఏసీ రూమ్, ఏసీ కార్ అన్ని. ఆ రీతిగా దేవుడు దీవించాడు. సో వేర్ ఎవర్ వి గో వి ఎస్టాబ్లిష్ గాడ్స్ గవర్నమెంట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక ప్రార్థన చేస్తాం డైలీ. ఏమని చేస్తాం? దై కింగ్డమ్ కమ్, Thy will be done. దై కింగ్డమ్ కమ్. Thy will be done. అస్సలు చేయం మనం. ఆయన రాజ్యాన్ని రానియము, ఆయన చిత్తాన్ని జరగనియం. నాదే జరగాలి, మొగుడుదే జరగనియం. మనం చీర ఎప్పుడు కట్టుకుంటాము? కట్టుకోక ముందు ఉతికి కట్టుకుంటాము కదా. మొగుడిని ఎప్పుడు ఉతుకుతాము? కట్టుకున్నాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఉతుకబడ్డంలే. హల్లెలూయా. హల్లెలూయా. బాగా ఉతికిన వాళ్ళ చేతులు లేపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలని దేవునికి ఇష్టం. ఆమేన్. ఆమేన్. దేవునికి చాలా ఇష్టం మనం ఆ శక్తులు కలిగి ఉండాలి. కేవలం ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఒక ఫాదర్, ఒక ప్రాఫిట్ వీళ్ళు కలిగి ఉండాలని దేవుడు. నీ కుటుంబంలో ఆ శక్తి నీకు ఉండాలి. ఆమేన్. నువ్వే ప్యారిష్ ప్రీస్ట్వి నీ కుటుంబానికి. ఆమేన్. నువ్వే యాజకుడివి, నువ్వే ప్రవక్తవి, నువ్వు స్త్రీ అయినా పురుషుడివైనా అదే రూపంలో ఉన్నావు. కాబట్టి ఆ అభిషేకం నీకు రావాలని దేవుడు ఆమేన్. ఇష్టం. ఆమేన్. మీ బిడ్డలు చదివి పీవులు కావాలని మీకు ఇష్టమా? ఏమి ఇష్టము? చౌకీదార్ కావాలని ఇష్టమా? అస్సలు ఇష్టం. మరి ఏం కావాలని ఇష్టపడతారు? పెద్ద పోస్ట్ రావాలి. పెద్ద పోస్ట్ చేతులు ఎత్తలేకపోతున్నాం, ఏడొస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. మన పిల్లలందరూ కూడా ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదించబడాలి. పెద్ద పోస్ట్ రావాలి, ఇంజనీర్ రావాలి. ఇప్పుడు నీ కొడుకుకు పెళ్లి చేస్తే ఎవరిని పడితే వాళ్ళని చేస్తావమ్మా? లేదు. కట్నం రాకపోయిన అమ్మాయి ఎట్లుండాలి? నాలాగా. అర్థం. ఎందుకు నేను వద్దా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఫస్ట్ టైం రిజెక్ట్ చేసినావు అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ముసలోడా గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, తన కొడుకుకి ఒక మంచి సంబంధం రావాలి, ఒక మంచి అమ్మాయి కావాలి, నా కొడుకు మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, ఇది మన కోరిక. అదే విధంగా తండ్రి దేవుని కోరిక కూడా, నువ్వు మంచిగా కావాలి, ఆమేన్. నువ్వు నాలాగా కావాలి, ఆమేన్. నీలో అన్ని శక్తులు ఉండాలి. ఆమేన్. నిన్ను చూసి సైతాన్లు గదగదగ వణకాలి, ఆమేన్. రాజ్యం కూలిపోవాలి, ఆమేన్. మాంత్రిక శక్తులు కూలిపోవాలి, ఆమేన్. సంఖ్యలు విరిగిపోవాలి. నువ్వు అడుగు పెడితే ఆ దేశం నీది కావాలి. ఎక్కడ యేసు నామములో అది మీకు జరుగును గాక, అది వచ్చును గాక.
Amen. We are conquerors. Amen. మనం విజయులము. Amen. విజయవంతంగానే ఉంటాం. Amen. యేసు చెయ్యి ఎప్పుడు పైన ఉంటది. Amen. యేసు బిడ్డల చెయ్యి కూడా పైనే ఉంటది. Amen. దిగజారరు. Amen. వారు లోబడరు. Amen. వారు బానిసగా ఉండరు. చెప్పు, నేను బానిసగా ఉండను. నేను బానిసగా ఉండను. నేను ఓడిపోను. చంపబడను. నేను చంపబడను. చంపబడవు. నా డిజైర్స్ చంపబడను. నా కోరికలు నెరవేరుతాయి. నా బిడ్డలు నా భర్త మాట్లాడు. నా భర్త మాట్లాడు. నా కుటుంబం మాట్లాడి. నా వ్యాధిలో కోల్పోతుంది. నా జీవితంలో నామములో ఎవ్రీ బిలీవర్, ప్రతి నమ్ముకున్న బిడ్డ దేవుని యొక్క హస్తము మొయ్యాలి. Amen. ఏది మోసినా మొయ్యకపోయినా ఈ లోకంలో, వెదర్ యు క్యారీ యువర్ ఫోన్ ఆర్ నాట్. చాలా మంది ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారంట. ఈ రోజు నుంచి నేనేమంటాను తెలుసా? ప్రభా, నీ హస్తము మర్చిపోయి వెళ్ళిపోయాను. ఐ విల్ టేక్ యువర్ హ్యాండ్ జీసస్. ఐ వాంట్ యువర్ హ్యాండ్. నువ్వు నీ హ్యాండ్ ఉంటే నాకు పవర్ ఉంటుంది. నీ హ్యాండ్ ఉంటే విక్టరీ ఉంటుంది. నీ హ్యాండ్ ఉంటే నాకు సమస్తం విజయం ప్రభు. నా ముందు ఏ ఎర్ర సముద్రం నిలబడదు. Amen. ఏ ఎర్ర సముద్రం నిలబడదు. Amen. ఏ ఎరికో కూడా నిలబడదు. Amen. ఐ విల్ టేక్ యువర్ హ్యాండ్. Amen. నీ హస్తం తీసుకెళ్తా. Amen. నీ హస్తం నా మీదకి వస్తే నా వ్యాధి కూడా ఉండదు. రోగం ఉండదు. ఏది ఉండదు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్. ఎంతమంది దీవించబడ్డారు? దీవించబడిన వాళ్ళు మాత్రమే రెండు చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లతో దేవుని మహిమపరదాం. హబ్బాకు రాసిన లేఖ 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఆయన ప్రకాశము చూడండి, ఆయన ప్రకాశము ఒక నిమిషం గట్టిగా అమ్మ, కొద్దిగా సౌండ్ పెంచండి. ఎలిజబెత్, ఆయన ప్రకాశము ఏంటంట? ఆయన ప్రకాశము. చూడండి, దేవుడు ఎలాంటి వాడు, దేవుని హస్తం ఎలాంటిది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. టు నో గాడ్స్ హ్యాండ్, నౌ యూ హావ్ టు లిసన్ టు దిస్ వర్డ్. See, he says, his splendors is like the daylight, with rays flashing from his hand, where his power is hidden. సూర్యకాంతి వలెనున్నది. మళ్ళీ మొదటి నుంచి, ఆయన ప్రకాశము సూర్యకాంతి వలెనున్నది. మళ్ళీ మొదటి నుంచి చదవండి. ఆయన ప్రకాశము ఆయన ప్రకాశము సూర్యకాంతి వలెనున్నది. ఎలా ఉన్నది? సూర్యకాంతి వలె ఉన్నది. ఆ, ఆయన హస్తము నుండి ఆ, ఆయన హస్తము నుండి జ్యోతి వెలువడును. జ్యోతి వెలువడను. ఆయన బలము ఆయన బలము ఆ హస్తమున ఆ హస్తమున నిక్షిప్తమై ఉన్నది. నిక్షిప్తమై ఉన్నది. ఆయన ప్రకాశము సూర్యకాంతి వలె, ఇవన్నీ కూడా ఎక్కడుందంటే దేవుని యొక్క హస్తంలో ఉన్నది. సో యాజ్ ఇట్ షైన్, చూడండి డే లైట్ ఎట్లా షైన్ అవుతుందో. అందుకే మీరు చూసారా డివైన్ మర్సీ జీసస్ ని చూసారా? ఎంతమంది చూశారు? చేతులు పూర్తికి లేపుదామా. ఇక్కడ బయట ఉండే డివైన్ మర్సీ, ఈ జీసస్ ఏమొస్తుంది ఇక్కడ నుంచి? వెలుగు. ఏమొస్తుంది? వెలుగు. అదేనండి ఇది హస్తం. ఆమేన్. హబ్బాకు రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనం అదే. దీన్ని బట్టే ఆ యొక్క చిత్రాన్ని అలా పెట్టారు. సో we think something else, it is the word of God. If you read properly, if you know the Bible, it says Habakkuk chapter 4 verse 3. The light shines from his hand. So that much power is hidden in the hand of God.
అంత చూడండి, సూర్యకాంతిని మనం చూడలేం. యు కెనాట్ సీ ద సన్ రైజ్. చూడగలుగుతామా? చూడగలుగుతామా? లేదు. కాబట్టి అది చూడలేనంత శక్తివంతమైనది దేవుని యొక్క హస్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆ యొక్క వెలుగు అంటే మహిమ ఎక్కడ దాగి ఉందంటే ఆయన ఒక హస్తంలో దాగి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎవరైనా ఈ శక్తిని తెలుసుకున్న వారు, whoever it might be, if they know the power of God, if they have gone through it, అంటే వీటి ద్వారా, అంటే దేవుని హస్తం ద్వారా ఎవరైతే దీవించబడ్డారో, ఎవరైతే ఆశీర్వదించబడ్డారో, ఎవరైతే ఆ హస్తం యొక్క మహిమను తెలుసుకున్నారో వారు మాత్రమే ఆ హస్తాన్ని తెలుసుకోగలుగుతారు. దే ఓన్లీ నో ద పవర్ ఆఫ్ ద హ్యాండ్. మీకు ఎవరికైనా తెలుసా ఆ పవర్? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని బ్లెస్ చేస్తే, ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఎన్ని కుటుంబాల్లో దీవెనలు వచ్చినాయి? చేతులు లేపుదాం. చాలు, గట్టిగా చప్పట్లు కొట్టి దీన్ని ప్రద్దాం. ఆమేన్, ఆమేన్. చాలు చాలు. నేను ఎందుకు చెప్పానంటే, ఇన్ని దీవెనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇట్ ఇస్ ఓన్లీ ద పవర్ ఆఫ్ హ్యాండ్. ఫ్రమ్ వేర్ ఇట్ హస్ కమ్? ఇట్ హస్ కమ్ ఫ్రమ్ జీసస్. ఆమేన్. నా చెయ్యి కాదు, ఆయన చేతి నుంచి వచ్చిన ఆ గొప్ప వెలుగు, ఆ శక్తి పిల్లలు లేనికి పిల్లలు కలిగింది, పెళ్లి కాని పెళ్లిళ్ళు అయినాయి, అప్పులు లేని వాళ్ళకి అప్పులు తీరిపోయినాయి. అవునా కాదు? ఇల్లు లేని అన్ని జరిగినాయి. జరిగింది ఈ శక్తి వలనే. ఆమేన్. ఈ శక్తి ఎవరైతే అనుభవించి కూడా, ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్, ఇఫ్ దే డోంట్ నో ద పవర్ ఆఫ్ ద హ్యాండ్, దే ఆర్ జస్ట్ ఇగ్నోరింగ్. తెలిసి కూడా తెలియనట్టు జీవిస్తున్నారు. అదే వాక్యం సెలవిస్తుంది. కళ్ళు ఉండి కూడా, చూడనట్టు జీవిస్తాం. చెవులు ఉండి కూడా. వినలేకపోతున్నారు. సో యు ఆల్ హావ్ సీన్ ద పవర్ ఆఫ్ హ్యాండ్. ఆమేన్. మనమందరం చూసాం. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాడు, ఆమేన్. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు, ఆమేన్. ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెలుగుని వెలిగించాడు, జ్యోతిని. ఆమేన్. వెలుగులోని ఇంట్లో వెలిగింది. సిస్టర్ అన్నమైకల్ ఇక్కడ కూర్చుంది. ఆమె కూర్చొని ఉంటుంది, లేచి నిలబడదు సాక్ష్యానికి. తొందరగా ఎక్కదా ఆమెకి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ అమ్మ ఎక్కడుండే? అమెరికాలో ఉండే. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. అయితే ఈ సహోదరి అమెరికాలో ఉన్నప్పుడు ఈ అమ్మకి ఏమేం నొప్పులు ఉండే? సిస్టర్ చెప్పండి తొందరగా. బ్యాక్ పెయిన్, గట్టిగా చెప్పండి. పెయిన్ అండ్ నీ పెయిన్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, అండ్ ఫీవర్ sometimes ఫీవర్ సమ్ టైమ్, and body pain, బాడీ పెయిన్, lot of pains I get. లాట్ ఆఫ్ పెయిన్స్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సిస్టర్ మీరు కూర్చోండి, నేను చెప్తా. నువ్వు కూడా కూర్చో అన్న. సో ఇక్కడ చూడండి, దేవుడు తాను అమెరికాలో ఉన్న రిచ్ కంట్రీయా కాదా? చాలా కంట్రీ. అవునా కాదా? అవును బ్రదర్. చాలా రిచ్ కంట్రీ. కానీ ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఆమెని దేవుడు, ఆమెకి మోకాలు నొప్పి ఉండే, నీ పెయిన్, 2 మోకాలతో ఆమె నడవలేని పరిస్థితిలో, అలాంటి పరిస్థితిలో ఉండే నాకు పరిచయమైనప్పుడు, when she got in my contact, hallelujah, హల్లెలూయా. no when I got in her contact, hallelujah. హల్లెలూయా. సో ఆమె నా కాంటాక్ట్లకు వచ్చిన తర్వాత మోకాల నొప్పితో స్టార్ట్ అయిందండి ఆమెది. నా దగ్గర గుత్త కాంట్రాక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఆ తర్వాత నెక్స్ట్ ఈ బ్యాక్ పెయిన్. షీ యూస్ టు స్లీప్ ఫర్ 3 days కంటిన్యూగా. హలో బ్రదర్, అమ్మా చెన్నలాకిర్రా బ్రదర్. నాకు ఎక్కడో కూర్చున్నట్టు అనిపిస్తుండే ఆమె ఆ వాయిస్ చెప్తే. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. అలాంటి పరిస్థితిలో హాట్ ప్యాక్ పెట్టుకున్నా, కోల్డ్ ప్యాక్ పెట్టుకున్నా, ఐస్ పెట్టుకునేది, హాట్ ప్యాక్ కూడా పెట్టుకునేది. ఏమేమో పెట్టుకొని మోకాల నొప్పితో సీరియస్ గా బాధపడది, చాలా సీరియస్ గా. తర్వాత అదే విధంగా వీపు నొప్పి, తర్వాత To get the fever on. ఫీవర్. ఎప్పుడు చూసినా ఫీవర్, కోల్డ్ అదే ఉండదు ఆమెకు. మరి అదే విధంగా టూత్ పేస్ట్
ఏం పేస్ట్? టూత్పేస్ట్. టూత్ పెయిన్ అమ్మా, పేస్ట్ అనలే నేను. పన్ను నొప్పి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎన్నో ఉండే ఆమెలో. ఆమెకి ఎవ్వరు ఏం చేయలేదు. ఇండియా వచ్చినప్పటి నుంచి ఇవన్నీ ఎక్కడ పోయినాయి అడగండి. ఆమె అడగండి గట్టిగా. ఎక్కడికి పోయినాయి సిస్టర్? ఎక్కడికి పోయింది అడుగుమన్నా నేను ఖాళీ. ఎక్కడికి పోయింది? From Brother Pat. అట్లా కాదమ్మా. From Ah. the ministry I came. సో వెన్ షీ కేమ్ ఇన్ టు ద మినిస్ట్రీ, ద లార్డ్స్ హ్యాండ్ టచ్డ్ హర్. Amen. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు ఆమె ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తుంది. ఫ్రమ్ మార్నింగ్ 9 ఇంట్లో తయారై వస్తే ఈవినింగ్ 7 o'clock వరకు పన్ను నొప్పి రాదు, మోకాలు నొప్పి రాదు, వీపు నొప్పి రాదు, ఏది రాదు. ఆమె బాగా తింటది. హల్లెలూయా. Hallelujah. చూడండి, ద హ్యాండ్ ఆఫ్ గాడ్. Amen. సో దేవుని యొక్క హస్తం మన జీవితంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము పొందుకుంటామో, ఎప్పుడైతే అది మన మీద ఉంటుందో, మనకు తెలియకుండానే, ఆమెకు తెలియదు. నిన్న నేను చెప్పిన సిస్టర్, మీకు ఏమేం జరిగింది తెలుసా అంటే, అట్లా అంటుంది. ఇన్ని రోగాలుండే నీ బాడీలో. హల్లెలూయా. Hallelujah. ఇవన్నీ నీకు తెలియకుండానే దేవుడు తీసేసి. Amen. సో వెన్ యు క్యారీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హస్తం ఎప్పుడైతే మనం మోస్తామో, మనం అడగక మునిపే అన్ని దీవెనలు మనకు దిగి వస్తాయి. Amen. నీ కొడుకుకి మంచి బిడ్డ వస్తుంది, Amen. నీ కూతురికి ఒక మంచి కొడుకు వస్తాడు. Amen. అల్లుండి కొడుకే అంటారు కదా మీరు. ఆ తర్వాత అవనా శ్రియానుమే పాపమని పెట్టిన మాట చేతున్న పిల్లని బంగారం లాంటి చేతునంట. ఇంకా మన పిల్లలు ఎలాంటి వాళ్ళు, వాయాల్చింది. మన పిల్లలకి మాటలే రావడం, ఉన్నో తెలియదు బిడ్డ మగులకి. వాయిలో కై వేచాక ఐస్ క్రీమ్ ఇటు చెప్పు. హల్లెలూయా. Hallelujah. అట్లా ఏమనుకోకండి, ఉన్నదే చెప్తున్నా నేను. అవునా కాదా? అవును brother. మరి మీరు నవ్వాలంటే మీ సంగతే కదా చెప్పాలి నేను. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేవుని యొక్క హస్తం మీదికి వస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ 5 కార్యాలు జరుగుతాయి. అద్భుతమైన ఆశ్చర్యక్రియలు జరుగుతాయి మీ జీవితంలో. హల్లెలూయా. Hallelujah. సో దేవుని యొక్క హస్తము 5 రకాలుగా పనిచేస్తుంది, అద్భుత రకాలుగా పనిచేస్తుంది. అందులో 5 అంటే 5 కాదు, ఇంకా ఎక్కువ చేస్తుంది. కానీ మీ వరకే ఈరోజు 5 చాలు కదా. ఎక్కువ చెప్తే మీరు అప్పటికే కొంతమంది టైములు చూసుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. హల్లెలూయా. Hallelujah. అందరు చెప్దాం హల్లెలూయా. Hallelujah. సో ఎప్పుడైతే ఈ 5 యొక్క దేవుని యొక్క 5 రకాల హస్తము ఏ విధంగా అయితే శక్తి ప్రవాహం మన జీవితంలోకి తీసుకొస్తుంది మనం తెలుసుకుంటే, మీరు ఆ రోజు నుంచి అప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే, దేవుని యొక్క హస్తాన్ని ఏ రీతిగా వాడాలి, ఏ రీతిగా దేవుని యొక్క హస్తాన్ని మనం పొందుకోవాలి, అభిషేకం ఏ రీతిగా మనం ఉపయోగించుకోవాలి, ఈ రోజు మనం అందరం నేర్చుకుంటాం. నేర్చుకుంటామంటే ఆ శక్తి చేత, ఆ విజ్ఞానం చేత మనం అందరం కూడా దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మన యొక్క మినిస్ట్రీలోనే కాదు, ఎక్కడ చూసినా దేవుని నమ్మిన బిడ్డలు, ఆధ్యాత్మికంగా ఆత్మచేత నింపబడిన వాళ్ళు చాలా మంది బేబీస్ అయి ఉన్నారు. ఏమై ఉన్నారు? Babies. చిన్న పాపలై ఉన్నారు. ఇంకా దేవుని యొక్క రాజ్యంలో ఎంతమంది స్పిరిట్ పొందుకున్నారు అంటే, అందరు చేయలేపుతారు. ఆత్మను మేమందరము పొందుకున్నాం, నేను బ్యాప్టిజం తీసుకున్నా, నేను ఫస్ట్ ఏమేమో రికార్డు మొత్తం చెప్తారు. కానీ అమ్మ నాగులు కళ్ళు తెరండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. సో చిన్న బేబీల్లాగా ఉంటారు అనమాట. పొందుకున్నామంటే అందరము పొందుకున్నాం. మా మినిస్ట్రీలో ముందు లేపుతారు. అని ప్రే అంటే హల్లెలూయా చెప్తారు. ఇదే హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఆత్మలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ఇంకా చిన్న పసిపిల్లల్లాగా ఉన్నారండి. ఎలా ఉన్నారు? పసిపిల్లలు. అందరు చెప్పారు ఎలా ఉన్నారు? పసిపిల్లలాగా. వారు దేవుని యొక్క అభిషేకాన్ని ఏ రీతిగా ఎంజాయ్ చేయాలో తెలుసు, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలి వాళ్ళకు తెలియదు. అర్థమైంది ఏమన్నా? ఏం కాలి బుద్ధపప్పువా? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఇల్లు ఇచ్చి దీవించాడా? అవును.
నీకు భర్తనిచ్చి జీవించాడా, పిల్లల్నిచ్చి దీవించాడా, ప్రతి ఒక్క రకంగా ఇన్ని సంవత్సరాలు దీవించి ఆశీర్వదించాడా. అన్ని విధాలుగా ఒక్కొక్కరి మీదికి దేవుని యొక్క హస్తం వచ్చింది. ఆమేన్. Anointing has come, Amen. but we are like babies. We enjoy His blessings. We enjoy His miracles. We enjoy the signs and wonders what He has done, but still we don't know that anointing has come. Jesus has touched me. Amen. I should use this hand now. Amen. But we are like babies enjoying the gift, but not using the anointing of God, the power of God, the hand of God. ఇచ్చిన దీవెన, ఓ నేను దీవించబడ్డాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను వాకిలి కట్టుకున్నాను, నీ వల్ల ఎందరో నశించిపోతున్నారు. If you stand, God says you have to carry this power. ఇది నీకు ఇచ్చిన నీ బిడ్డను దీవించాలంటే లోకంలో ఉన్న బిడ్డలంతా దీవించబడాలి. Amen. If I have given a house for you, pray, anoint others, they should have houses. Amen. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని వాడడం తెలియక ఎంజాయ్ చేసుకుంటావు. ఏసీ ఉంది బ్రదర్ మా ఇంట్లో, వెనక కూడా డోర్ పెట్టినారు, ఇటు నుంచి పోవడం అటు నుంచి రావడం. దిస్ ఈస్ హౌ యూ యూటిలైజ్ ద anointing of God. If He has touched you, you have to touch many. ఒక తాగుబోతూ సైతాన్ చూడండి ఎలా పనిచేస్తుందో మీకు చెప్తున్నా. ఎంతమందిని మారుస్తాడమ్మా గట్టిగా. ఒక తాగుబోతూ ఏం చేస్తాడు, మీ అందరికీ తాగిపిస్తాడు ఆయన. కానీ మీలో వచ్చిన ఒక్కరికి వచ్చిన అభిషేకం ఎవ్వరికి ఇవ్వకుండా బతుకుతున్నారు కదా. మన బతుకులు ఎంత చెడు చూడండి. హౌ వేస్ట్ ఇస్ యువర్ థింగ్. మనమందరం దీవించబడ్డాం. మరి స్పిరిట్ లో ఎలా మాట్లాడుతారంటే, ఏం మాట్లాడుతున్నారు బ్రదర్, ఏమైంది నీ అభిషేకం మరి నీ రోజులు బట్టి? వాట్ యు డిడ్ విత్ ద అనాయింటింగ్, వాట్ గాడ్ గేవ్ యు, యు ఆర్ యూజింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఎంజాయింగ్ ద అనాయింటింగ్ బట్ నాట్ ఏబుల్ టు స్ప్రెడ్, బ్రింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించలేకపోతున్నావు ఈ భూమి మీద. నీలాంటి ఎందరో వేచి ఉన్నారు ఇల్లు లేక. నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు ఇచ్చినట్టు ఈ బిడ్డకు కూడా ఈ అని ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన విని దేవుళ్ళకి ఇల్లు ఇచ్చాడు. ఈయనకి ఇయ్యడా, ఈమెకి ఇవ్వడా, ఆమెకి ఇవ్వడా, వాళ్ళకి పెళ్లి కాదా, వీళ్ళకి పిల్లలు పుట్టరా, వాళ్ళ జీవితంలో బాగుపడరా, వాళ్ళ అప్పులు తీరవా, ఇవన్నీ మనలో ఉన్నాయి అభిషేకం. కానీ వీఆర్ ఎంజాయ్. సిస్టర్ మీరు బాగా దీవించండి. ఇదేనండి మన బతుకు. ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ ఎనీవన్. ఇది మన జీవితం. దిస్ ఇస్ హౌ గాడ్ వాంట్స్ టు క్యారీ ద అనాయింటింగ్. ఒక్కరి కోసం బాధపడే ఉదయం లేదు మనకి. ఈ అభిషేకం బ్రదర్ దగ్గర కీబోర్డ్ వాయించే అభిషేకం ఉంది, ఎందరికి పంచిన నేను. People are waiting for healing. People are waiting for deliverance. People are waiting to break the bondages. సంఖ్యలు విరగాలి, మాంత్రిక శక్తులు విరగాలి, చాతబడి శక్తులు విరగాలి, ఈ యొక్క అద్దె కొంప నుంచి మంచి ఇంట్లోకి వెళ్ళాలని ఎదురు చూస్తున్నారు. దేవుడు నిన్ను దీవించి అనేకులకు దీవెనకరంగా మాస్తారన్నాడు. Amen. I said I will make you a blessing, but where are you? You are enjoying your own blessing. How selfish we are. ఎంత దౌర్భాగ్యం మనం. And we say, ఎలా దీవిస్తాడు? చిన్న నాట్లో దీవించాడు. యు ఆర్ నాట్ సిన్సియర్. ఒక్క దీవెనలో నువ్వు అలా లేవు ప్రియమైన దేవుని బిడ్డ. నీతిలో లేవు, నువ్వు నిజాయితీలో లేవు, విశ్వాసంలో కూడా లేవు. నిన్ను నమ్మించాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, ఎందరికో పంచిపెట్టమన్నాడు. కానీ నిన్ను ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు లేచావా, కాలు లేకుండా లేచావా, జ్వరం నుంచి లేచావా, వ్యాధి నుంచి లేచావా, ఇంకొకడు పడిపోయి ఉన్నాడు. నువ్వు లేపోవు, లేపోని వాడు సావని అంటావు. నీ వల్ల కాదు, నీకు కాదు ప్రియమైన దేవుడు, నీ వల్ల కాదు. నువ్వు ఇక్కడ వచ్చి కూడా నిద్ర పోతున్నావు అంటే నీ వల్ల అయ్యాడా? కాదు ప్రియమైన. This is how God blessed each and everyone. He is waiting. My children will go unblessed. He is waiting. He is waiting. Robin will go and give testimony. He will bring 10 souls into my kingdom. ఊరు వాడ ఎల్లి జరిగిన అద్భుతాలు ఆశ్చర్యక్రియలు తెలియపరుస్తాడు. అభిషేకించినానే, నా హస్తం వారి మీద పెట్టినానే, నా పిల్లలు కార్యం చేస్తారని ఎదురు చూస్తాను. ఒక్క కొడుకు లేడు, ఒక్క కూతురు లేదు, అందరూ అభిషేకాన్ని పొందుకున్నాం. I received healing.
I receive property. I receive that. ఇదే చెప్పని డబ్బుతో తిరుగుతున్నామే కానీ no one is standing with us. And we say we are his image. ఆయన పోలికనే యేసు. అంటాము కొంతమంది నువ్వు యేసులాగా ఉంటే ఆయన చేతి ఎత్తిగా తెలుస్తావు. ఆయన రేకులు కొట్టించుకున్నట్టు నువ్వు బాధపడతావు ఇతరుల కోసం. ముళ్ళ కిరీటం పెట్టుకుంటావు. వేదనతో బాధతో అవమానంతో బాధపడతావు. కానీ ఇతరులకు దీవెన తీసుకొస్తావు. You will bring blessing. You will be insulted. You will be tormented for the sake of Jesus. Afflictions are good for me, says St. Paul. నా జీవితంలో వేదన శోధన దుఃఖము మంచిది, సంతోషం అంటాడు యేసు కొరకు. We die for ourselves. నాది అనుకొని నాది అని వచ్చే అభిషేకం లేదు. మనకు అగ్ని అభిషేకం కావాలా? మనం దీవించబడాలా? ఎక్కడ దీవించిన దీవెన అని అడిగితే ఒకడికి 5 నాణ్యాలు ఇచ్చాడు. For one he gave 5 coins. For one he gave 3. One he gave 2. One he gave 1. What do you want to know? ఒకటే ఇచ్చాడు. భూమిలో పాతినట్టు ఎన్ని ఇచ్చినా పాతిస్తాడు. 5 చేశాడు, 4 చేశాడు, 3 చేశాడు. ఒకటోడు పాతాడు కానీ నాకు 5 ఇచ్చిన పాతిన, 3 ఇచ్చిన పాతిన, 1 ఇచ్చిన పాతిన. ఒక్కటి కూడా టెస్ట్ బాధ. నేను చాలా బాధ ఈ వాక్యం రాసినప్పుడు I felt Lord in the presence of God. I was not able to bear these words. This was for me. ఇది నాకు నీకు కాదు. దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. నువ్వేం చేసావు? I brought you from where? You were slave to this earth. Slave to this world. You know, you were in bondages. You were in addiction. You were in adultery. But I brought you. What you are doing now? ఏం చేసావు? ఏం చేస్తున్నావు? ప్రభువా నన్ను క్షమించమని. ज्ञानों का क्रूस पर इश्क तेरा प्यार, हर तेरा प्यार हर पल मैं गाता रहूं, प्यारों का क्रूस पर यीशु तेरा प्यार हर पल मैं गाता रहूं। Oh
पल में गाता रहूं क्रूस पर यीशु तेरा प्यार हर पल में गाता रहूं ఇక్కడికి వచ్చి పాట రాశానండి. ఎలాంటి బలహీనంలో జీవించినా నేను కేవలం నీ ప్రేమ ప్రభా, నీ రక్తం ప్రభా నన్ను కడిగి పరిశుభ్రంగా మార్చి. వాట్ ఆల్ హీ బ్లెస్డ్ మీ, ఐ వాజ్ నాట్ యూజింగ్. అన్ని కోణాల్లో, ఇన్ ఎవ్రీ యాంగిల్ ఐ వాజ్ నాట్ యూజింగ్. నచ్చిన వారికి ప్రేయర్ చేస్తా నేను, అవునా కాదా? అవునా? అట్లనా? రేపు చూస్తలే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దీవించిన అభిషేకం ఎక్కడ అడుగుతున్నాడు యేసు, అవునా కాదా? నీకు 4 బిడ్డలు ఇచ్చిండు కదా, ఆమె బిడ్డ లేకుండా ఉంది, ఇంట్లో కూర్చొని ఇడ్లీలు అమ్ముకుంటుంది. ఆమె కోసం నువ్వు ప్రార్థన చేసినావా? అదండి మనం చేయాలి. ఎన్నో ఇచ్చాడు, కానీ మనం ఎలా జీవిస్తున్నామంటే కోపం పంచుకుంటున్నాం. వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, అసూయ, చేదు, స్వార్థం, సెల్ఫిష్నెస్, మూర్ఖత్వం. ఎందుకు వింటావే, విని వినట్టు, చూసి చూడనట్టు, తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నాను. ఇది పంచుతున్నాం. నేను అట్లనే చేస్తా, బ్రదర్ చెప్పినా నేను విన్నాను అంటారు. ఇది మనం నేర్పిస్తున్నాం అందరికి. మనలో ఉన్న అభిషేకము, దిస్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ వీఆర్ షేరింగ్. బట్ వాట్ అనాయింటింగ్ గాడ్ గేవ్ యు, దట్ యు ఆర్ నాట్ షేరింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే లోకం మీకోసం ఎదురు చూస్తుంది, మీ అభిషేకం కోసం ఎదురు చూస్తుంది. ఈరోజు ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు ఒక్కరూ ఈ హస్తం యొక్క శక్తిని కలిగి ఉంటే లోకం నీ దగ్గరికి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే అమెరికా వచ్చింది ఇడికి. ఆమేన్. ఇది ఆమేన్. కనిపిస్తుందా? ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ దట్ పవర్ ఇన్ యూ, పీపుల్ విల్ కమ్ రన్నింగ్ టు యూ. నువ్వు వెళ్ళనక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎందుకంటే చాలా మంది యొక్క భవిష్యత్తు ఆగి ఉన్నది, చాలా మంది యొక్క గమ్యం ఆగి ఉన్నది. మీరు ఒక్క మాట పలికితే, మీరు ఒక్కసారి ప్రార్థన చేస్తే, ఎందుకంటే మీరు పొందుకున్నారు. ప్రభువా నన్ను దీవించినట్లు, యు ఆర్ విట్నెసింగ్ గాడ్. మనం సాక్ష్యం చెప్తున్నాం. ప్రభువా నన్ను దీవించినట్లు ఈ బిడ్డ దీవించు, ఆశీర్వదించు. లోకము మీకోసం ఆగి ఉన్నది, కానీ మీకు విలువ తెలియదు. నా వల్ల ఒక బిడ్డ జీవితం నాశనం అవుతుంది, నా వల్ల ఒక బిడ్డ జీవితం భవిష్యత్తు పోతుంది, నా వల్ల ఒక బిడ్డ జీవితం ముందుకు వెళ్ళాలి, ఆగిపోయింది. నా వల్ల ఒక స్వస్థత పొందుకోవాలి, పొందుకోలే. కానీ మనలో కోపం, క్రోధం, నేను చెప్పను, నేను తీసుకురాను ఇక్కడికి అంటాం. కొందరు చాలా మంది తెలుసు కానీ ఇక్కడ తీసుకురారు. ఎందుకు తెలుసు? ఎందుకు ఎందుకు మీరే చెప్పండి. ఇవన్నీ మీ లాంగ్వేజ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందరినో మనం తీసుకొస్తే వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. అవును. కానీ నేను నిజంగా చెప్తున్నాను, కావాలనే నేను తీసుకోపోతలేను అంటారు. అవునా కాదా? పిలిస్తే కూడా రారు. పిలిస్తే కూడా రారు. అదే మీ ఇంట్లో ఏమనైతే ఏం చేస్తారు? ఎత్తుకొని వస్తారు. అవునా కాదా? అవును బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో విడుదల ఆగి ఉన్నది, స్వస్థత ఆగున్నది. మీరు కావాలనుకుంటే మీరు ఉన్న స్థలం నుంచి, ఈ హస్తం నుంచి ఆ శక్తిని వినియోగించవచ్చు. యూ కెన్ జనరేట్ దిస్ పవర్ ఫ్రమ్ వేర్ యు ఆర్ సిట్టింగ్. ఎక్కడున్నారో అది ఎలాగా బ్రదర్ అంటే, నేను రూమ్ నుంచే ఎక్కువ. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత మొబైల్ సర్వీస్ ఎక్కువ అయిపోయింది. అవునా కాదు? అవును బ్రదర్. నా రూమే కాల్ సెంటర్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి 5 o'clock 3 o'clock లాగిన్ ఉంటుంది. నేను ఎప్పుడు లాగిన్ అవుతానో, ఎప్పుడు లాగ్ అవుట్ అవుతానో నాకే మేనేజర్ లేని డ్యూటీ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు నన్ను చూడండి అందరు. కొంతమంది చూస్తలేరు, పేరు పిలుస్తలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎందుకు మనం ఇవన్నీ వాడలేదు ఇంతవరకు? చెప్పండి, ఎందుకు వాడలేదు మీరు?
ఎందుకు వాడు నన్ను అడుగుతా? ఇటు చూడమ్మా. వై యూ డిడ్ నాట్ యూజ్ దిస్ అనాయింటింగ్? బికాస్ యూ డోంట్ నో యువర్ అనాయింటెడ్. కొట్టుకోగట్టిగా. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందా? మీ అందరి మీద దేవుని హస్తం ఉందా? దిగి వచ్చిందా? వచ్చింది. ఉందా లేదా? ఉంది బ్రదర్. పవర్ ఉందా లేదా? ఉంది బ్రదర్. కానీ మనకు తెలియదు ఎట్లా యూజ్ చేయాలని. ఈ సైన్ ఏంటిది? కమ్యూనియన్ కాదు, బ్లెస్ చేయండి కొంగేసి కాదు, బ్లెస్సింగ్ వచ్చి అవునా కాదు? అవును బ్రదర్. ఇదే తెలుసు మనకి. బట్ యు ఆర్ ఎ బ్లెస్సింగ్ అని తెలియదు నీకు. ఐజాయా 55 says, I will bless you as a blessing అన్నాడు. ఆమేన్. ఒక్కరికి కాదు, టు ద నేషన్స్, లోకానికి నేను దీవెనగా మారుస్తాను. ఆమేన్. అవునా కాదా? అవును. ఇక్కడ ఎవ్వరు అభిషేకించబడలేదు, నాకు ఒక్కరు చెప్పండి. మీరందరూ దీవించబడ్డారు. ఆమేన్. యు హ్యావ్, ఎవ్రీబడి హ్యాస్ దట్ పవర్. ఆమేన్. 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 ఉందా లేదా? ఉంది బ్రదర్. బట్ వీఆర్ నాట్ యూసింగ్. ఎవరు వాడతలేము. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఈరోజు ఆ చెయ్యి మీ అందరికి వచ్చిందా రాలేదా? వచ్చింది బ్రదర్. వచ్చిందా రాలేదా? వచ్చింది వచ్చిన బ్రదర్. వాళ్ళు మాత్రం గట్టిగా. నేనేం చెప్పాను ఇన్ ద బిగినింగ్, స్టార్టింగ్ లో నేనేం చెప్పినా? మీరందరూ ఈరోజు ఆ చెయ్యి తీసుకొని వెళ్తారు. తీసుకున్నారా? తీసుకున్నాం. సంతోషమా? సంతోషం. అన్ని గిఫ్ట్ల కంటే పెద్ద గిఫ్ట్ ఈరోజు దేవుడు తన శక్తిని ఆమేన్. ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నుంచి కంప్లైంట్స్ లేవు ఇంకా, ఎందుకంటే మీ దగ్గరే దేవుని శక్తి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వేర్ ఎవర్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఈస్, మొదటిగా దేవుని హస్తం ఎక్కడెక్కడ ఉందో అక్కడల్లా కూడా ఒక నూతనమైన సృష్టి ఏర్పడుతుంది. క్రియేటివిటీ, క్రియేటర్. మీరు క్రియేటర్ గా మారుతారు, ఇన్వెస్ట్ చేస్తారు, కొత్తది కనిపెడతారు. చేయలేంది మీరు కనిపెట్టి. ఇప్పుడు సపోజ్ సిస్టర్ అమ్ల గారు బగారా బైగన్ వండుతారు, బగారా బైగన్ లో ఇంకొక బైగన్ వేస్తారు మీరు. ఆ బైగన్ ఏంటంటే దేవుడిచ్చిన ఐడియా. ఆమేన్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు సృష్టికర్త. ఒక మాట చదువుదాం, కీర్తన గ్రంథం 95:5లో, సామ్ 95:5. సముద్రము ఆయనది, సముద్రమైనది ఆయనే దానిని చేసెను. ఆయననే దానిని చేసెను, ధరణి ఆయనది, భూమి అయినదే ఆయనే దానిని కలిగించెను. ఆయననే దానిని కలిగించెను. కలిగించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా సో వందనం. జెనసిస్ చాప్టర్ 1:1. ఆదిలో దేవుడు ఆకాశమును ఆ. భూమిని సృష్టించెను. ఆ. భూమికి ఒక ఆకారము లేకుండా ఆ. శూన్యముగా నుండెను. ఆ. అంధకారము ఆగాధ జలముల ఎవరు మీద. సృష్టించేదంతా? ఎలోహిం దేవుడు, సర్వంతర్యామి, సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ దేవుడు. ఆయన రూపంలో నువ్వు ఉన్నావంటే నువ్వేమైతావు? ఆయన క్రియేటర్, ఆయన ఈ లోకాన్ని సృష్టికర్త అయితే నువ్వేమైతావు? వాచ్మేనా? కంపెనీ ఓనర్ కూతురు ఏమైతుంది కంపెనీకి? ఓనర్. మనం ఏం చేస్తున్నాం? మన సీరియల్ ఇస్త్రీ చేసుకుంటాం. యూ షుడ్ క్రియేట్ న్యూ థింగ్స్. కొత్తది చేయాలి. దట్ అనాయింటింగ్ ఈస్ దేర్ ఇన్ యూ, బట్ వీఆర్ నాట్ బ్రింగింగ్ ఇట్ అవుట్. అది బయటికి తీసుకురాలేకపోతున్నాం. అది చెప్పిందే చెప్తున్నాం, విన్నదే వింటున్నాం, వినిపిస్తున్నాం, అందరికి పాడిందే పాడుతున్నాం. కొత్తది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా పిల్లలకు ఒక కొత్త పాట కనిపెట్టేసి, రాగాన్ని కట్టేసి, వర్డింగ్ ని యాడ్ చేసి వాళ్ళే పాడేసిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేని పరిచయం. హల్లెలూయా. బికాస్ you are the sons and daughters of God, who is the Amen. creator of Amen. all the universe. ఆమేన్. లోకాన్ని సృష్టించిన దేవుని యొక్క బిడ్డలు సృష్టిలాగా ఉంటారు, సృష్టించే బిడ్డల్లాగా ఉంటారు. ఆమేన్. అవునా కాదా? అవును బ్రదర్. మనం చీటింగ్ కొట్టుకొని బతుకుతున్నాం. సినిమా యాక్టర్లని, వాళ్ళని, వీళ్ళని, ఇది గుంజుకొని ఇది కట్టు, ఇది గుంజుకొని ఇది కట్టు, వెనక నాడ ఏమేమో కడుతున్నాం మనం. అవునా కాదు? అలా బ్రతుకు. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్. సో దేవుని బిడ్డలు ప్రతిరోజు ఒక నూతనమైన సృష్టిని కనిపెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని యొక్క హస్తాన్ని పొందుకొని ప్రజలందరూ కూడా క్రియేటర్ గా మారాలి.
కొత్త కొత్తగా ఏదైనా సృష్టించాలి అని దేవుడు మీకు తన హస్తం ద్వారా ఇచ్చిన అభిషేకాన్ని చాలా మంది అందులోనే సంతోషంగా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చేసాడు దేవుడు, అవునా కాదా? ఒక తలంతు, బోధించే తలంతు, ప్రార్థన చేసే తలంతు, మ్యూజిక్ వారించే తలంతు, రకరకాల తలంతు ఇచ్చారు. అందులోనే వాళ్ళు స్టైల్గా, నేను ఇప్పుడు వాళ్ళకి నడుస్తున్నాను, నాకు ఇట్లా నడక రాదు, ఆ స్టైల్ కూడా కొట్టలేదు, చాలా సీరియస్గా నడుస్తారు. ఎక్కడైనా పోయి కూర్చుంటే బైబిల్ తెచ్చుకొని కూర్చుంటారు. ఈ యాక్టింగ్లోనే సరిపోతుంది మనకి. కొత్తగా యు ఆర్ బ్లెస్డ్. సో దీనివల్ల నువ్వు ఏం తీసుకొస్తున్నావు ఈ లోకంలోకి? నువ్వు సృష్టికర్త యొక్క బిడ్డ. వాట్ యు ఆర్ బ్రింగింగ్ టు ద వరల్డ్? సృష్టికర్త యొక్క బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీ బిజినెస్ గ్రో కావాలి, మీ బిజినెస్ లో మీరు దీవించబడాలి, మీ కుటుంబంలో మీరు దీవించబడాలి, మీకు ప్రతి ఒక్క స్థలంలో, మీ ఉద్యోగంలో ఒక మంచి మీకు పోస్ట్ రావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ న్యూ ఐడియాస్. కొత్త ఆలోచనలు మీకు రావాలి, అవునా కాదా? ఇఫ్ యూ డోంట్ గెట్ దిస్ ఐడియాస్, ఈ ఐడియాలు మీరు రాకపోతే మీ బిజినెస్ ఫెయిల్ అయిపోతుంది, మీ కుటుంబం ఫెయిల్ అయిపోతుంది, మీ బిడ్డలు ఫెయిల్ అయిపోతారు, మీకు ఇంక్రిమెంట్ రాదు, మీకు ప్రమోషన్ రాదు. మనం వాళ్ళు హలో అన్నది మనం కూడా కాల్ సెంటర్ కూర్చొని హలో హలో అనుకుంటామంటే కాలింగ్ లోనే ఉంటాం. అదే నువ్వు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే, అందులో ఏదైనా చదివితే, అందులో ఏదైనా సాధించాలని నువ్వు ప్రయాసపడితే నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్తావు, ఓనరే అయిపోతావు కంపెనీ. కానీ మనం ఇష్టపడం కదా, మనకు బానిస బతుకు పర్మనెంట్ అనమాట. ನಾನು ಎಪ್ಪಿಯೋ ಪರ್ಮನೆಂಟ್ ಆಯ್ತಾ ಹೆಂಗ ಅಮ್ಮಂಗ ಆಗ್ಬಿಡ್ತಾ ಇಂದಾಗೋ ನಾನು ಕೂಡ ಆಗ್ಬಿಡ್ತಾ ఎక్కువే. మా అత్త పువ్వులు వేసేదంట, ఈమె కూడా వేస్తుందంట. ఆడనే ఉన్నాం, ఇంకా పువ్వులు సాంబ్రాన్లు వేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ముందుకెళ్ళడం లేదు ప్రియమైన దేవుని బిడ్డల. ஏய் நாளைக்கு சனிக்கிழமை பாரு, வரும்போது மறக்காத வாயின் வருது. கல்யாணம் கட்டுக்கிற புதுசுல நம்ம புருஷனை துண்டாங்க, இப்போ மகன்களை துருணுக்கிறாங்க. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో ప్రతి ఒక్క దానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని యొక్క హస్తం మన మీదకి వచ్చిందంటే నా కుటుంబంలో ఒక నూతనమైన కార్యం జరగాలి. ఆగిపోయి ఉన్నాయి ఆమెను కూడా అంటలేం మనం. నూతనమైన కార్యాలు జరగాలి, జరగలేని ఆగిపోయిన కార్యాలు జరగాలి. కట్టలేని ఇల్లులు కట్టాలి, ఆగిపోయిన ఇల్లులు కట్టాలి. కట్టలేని ఇంటి పన్ను, ఇంటి ఏదైతే ఇంటికి ఫైనాన్స్ ఏదైతే ఇంతవరకు కట్టలేకపోతున్నామో అవన్నీ యేసు నామములో ఈ నెలలే కట్టాలి. ఆ రీతిగా ప్రణాళికలు వేయాలి. నెల నెలకి ఇన్స్టాల్మెంట్ కడతా కాదు, ఈ రోజే మొత్తం కడతా. ఎట్లా కడతా అంటే పేతురుతో చెప్పాడు యేసయ్య, చాప నోడు తెరువు, పో సముద్రంలో ఒక చాప వస్తుంది, దాన్ని పట్టుకో, దాని నోట్లో ఏముంటది? బంగారం. అలాంటి బంగారం దేవుడు చూపెడతాడు. ఆయన హస్తం నీ మీద ఉంటే తీసి అమ్మేసి నా పన్ను కట్టే, నీ పన్ను కట్టేమంటాడు. ప్యాట్రిక్ బ్రదర్ కూడా ఇచ్చే, హౌస్ లోన్ కూడా కట్టే. కానీ ఆమె అనే వాళ్ళం కాదులే, అది కూడా నొక్కేస్తాం, ఇది కూడా నొక్కేస్తాం. నెల నెలకు కట్టుకోవచ్చు, వాడికి వడ్డీ కడుతున్నాం కదా, ఎందుకు కట్టాలి? ఆశీర్వాదం ఇస్తే ఇట్లా చాలాకి వస్తుంది చూడు మనకి. ఇప్పుడు 10,000 వచ్చిందనుకోండి, 2,000 కట్టాలి. 10,000 లోన్ కట్టేయాలి కదా, కట్టాలన్నా వద్దా? నేను ఆతకు కట్టరే, ఎందుకు కట్టరా? ఒకటేసారి వాడు వడ్డీ తీసుకుంటలేడు, ఒకటేసారి వేసేసిండు, మెల్లి కడదాం. మళ్ళీ 8,000 ఖలాస్ అయిపోతుంది. భూషణ్ ఒక 2,000 ఫైనాన్స్ రేపు పడుతుందంట. చూడు ఇలా ఉంది మన దేవుడు దీవిస్తూ కూడా సైతాన్ మాటనే వింటాం మనం. అంత మంచోళ్ళం. అందుకే నేను అన్నా, మనం పర్మనెంట్ దేనికి? బానిసత్వానికి. హల్లెలూయా. కాబట్టి ఈ 8,000 కూడా కట్టేస్తా, ఈ బంధం నుంచి, నీ బంధకాల నుంచి ఫ్రీ అవుతారన్న ఆలోచన మనకు రాదే. ఈ రోజు ప్రార్థన చేస్తాం, నా కుటుంబం దీవించబడాలి, నా అప్పులు తీరిపోవాలి, నా బంధకాలు తెగిపోవాలి, ఎలా తెగ్గొట్టాలో అలాంటి ఆలోచన రావాలి. ఆయన చాలా గట్టిగా బంధింపబడ్డాడక్క సైతాన్ చేత. ఎట్లా తెగ్గొట్టాలక్క అది చూడు, ఎట్లా బంధించబడి ఉన్నాడన్న శక్తి మనం. చాలా మంది అంటారు ఆయన శతాన్ని పట్టింది, మరి నువ్వేం చేస్తున్నావు? పెద్ద సైతానే అక్క, నాకు కనిపిస్తుంది ఆయనలో. మరి ఎవరు కనిపిస్తారు? అది తెలుగులో ఒక మాట, పచ్చకళ్ళు ఉన్నాడుకి అంత పచ్చగానే కనిపిస్తుంది. ఈడ ఉంది మా దగ్గర రైటర్లు ఉన్నారు ఈడ. హల్లెలూయా. అట్లా మరి దయ్యానికి ఎవరు కనిపిస్తారు? దయ్యమే. మరి నీకు కనిపించినప్పుడు నువ్వు ఉండొద్దాడు. దొంగ నీ ఇంట్లో, హే ప్రిసిలా నేను చూసిన దొంగ రావడం అంట.
మమ్మీ నువ్వు ఏం చేస్తున్నావే అని అడగతావా? అడగవా? చెంప మీద వేసి అడుగుతావా? ఊరికి అడుగుతావా? నా సొమ్ములు తీసుకోపోతుంటే దొంగ వచ్చి తీసుకోపోయిండే అని చెప్తావా? అట్లనే ఉంది మన కథ. నీలో సైతాన్ ఉంది, నీలో అది ఉందని దాన్ని ఏం చేస్తే వాడు పోతాడు, అది కనిపెట్టాలని. అది అభిషేకం ఉంది కానీ కనిపెట్టడం లేదండి. ఉన్నది కానీ సో దేవుని యొక్క హస్తం నీ మీదకి వస్తే నీకు తెలుస్తుంది నువ్వేం చెయ్యాలని. సో ఈరోజు వచ్చిందా? వచ్చిందా? వచ్చిన వాళ్ళకి చెయ్యలేదనా? ఏడ వచ్చింది? వచ్చింది బ్రదర్ ఇదే అని అంటాం. వచ్చింది బ్రదర్ కానీ మనం వచ్చింది వచ్చింది. దేవుని హస్తం వస్తే మీ మీదికి మీరందరూ కూడా దేవుళ్లాగా ఆలోచిస్తారు. ఎవరిలాగా? దేవుళ్లాగా. మీ కంటికి ఎవరు దరిద్రంగా కనిపించరు, ఎవరు పాపిగా కనిపించరు, ఎవరు మోసంగా కనిపించరు, ఎవరు చెడుగా కనిపించరు. మనకందరి మంచిగా కనిపిస్తారు. ఆమేన్. అట్లా మనల్ని దేవుడు చెడుగా చూస్తే మనం ఇక్కడే అయిపోతాం. మీరు అవుతారో కారో తెలియదు కానీ మీ అంత పుణ్యాత్ములు నాకు తెలియదు. నేను మాత్రం ముందైపోతా. ఆయన లెక్క పెట్టిండంటే నాలో కూడా చాలా ఉంటాయి. యేసు లెక్క పెడితే అయిపోయినాం అనమాట. ఆయన లెక్క పెట్టకుండా ఇట్లా అన్నాడు అనుకో బతికినాం అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? అవును బ్రదర్. ఏదో ఆయన అనకుండానే బతుకుతున్నామా? అందరినీ ఇట్లా అన్నాడు, ఆమేన్. ఓ బ్రతుకు అన్నాడు. కాబట్టి ఆమేన్. ఇంత బాగా తయారై స్నోకి నువ్వు పూసుకొని వస్తున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ వచనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనం. మనము స్వీకరించినది, చూడండి, మనం పొందుకున్నది ఈ లౌకికమగు ఆత్మ కాదు, ఈ లోకానికి చెందిన ఆత్మ కాదు. దేవుడు మనకొసగిన దేవుడు మనకోసగిన సమస్తమును తెలుసుకొనగలుగుటకై ప్రతిదీ తెలుసుకొనటానికి దేవునిచే పంపబడిన, దేవుని చేత పంపబడిన ఆత్మనే మనము స్వీకరించి ఉన్నాము. మనమందరం ఆయన మంచితనం ద్వారా మనకించిన ఆత్మ దేనికంటే లోకంలో ఉన్న వాటన్నిటినీ తెలుసుకోవడానికి, పరలోకంలో ఉన్న వాటిని కూడా తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? మేరకు మాలమే ఓ బ్యూటీ పార్లర్ కిదరే అంట. ఏది తెలుసు? బ్యూటీ పార్లర్. మనకు కిరాణా స్టోరు, హోటళ్ళు, బర్త్డే పార్టీలు, మళ్ళీ బ్యూటీ పార్లర్ ఏది ఎక్కడ బాగుంటుందో ఎంతమందికి తెలియదు? తెలియదా? తెలియని వాళ్ళు చేతులు లేపండి, పర్వాలేదు. ఆనండి, మీ పిల్లలతో వెళ్ళండి, వాళ్ళు చూపెడతారు. అవునా కాదా? అరే 60 ఏళ్ళు కూడా ఐబ్రో అంట. అది తీసేయండమ్మా ఒకసారి, మన మోకాలు తెలుస్తుంది. విడాకులు ఇవ్వకపోతే అడుగు నన్ను. నేను ఏదైనా అబద్ధం చెప్తున్నానా? ఇప్పటికే చాలా మంది పూసుకొని వచ్చిండ్రు ఇక్కడ, అది ప్రేయర్కి. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు వందనం, యేసు వందనం. సో మామూలు వ్యక్తులకు ఈ ఆత్మ, ఈ యొక్క విషయాలు తెలియవు. ఏది? పరలోక విషయాలు తెలియవు. లోకంలో ఉండి ఏదైతే మనము చేయగలమో, చేయించుకోగలమో, ఏదైతే మనం అన్ని చేయగలుగుతామో అవన్నీ కూడా సాధారణమైన వ్యక్తులకు తెలియదు. ప్రియమైన దేవుడు, న్యాచురల్ పీపుల్ విల్ నాట్ నో దిస్, బట్ ఓన్లీ దోస్ హు ఆర్ బ్లెస్డ్ ఎక్స్ట్రాఆర్డినరీలీ. దోస్ హు ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ పీపుల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరికైతే దేవుని యొక్క హస్తం ఉందో వారు మాత్రమే ఈ గొప్ప కార్యములు తెలుసుకుంటారు, తెలుసుకోవడానికి ప్రయాసపడతారు. కానీ మనకు టైం లేదండి. మనకు ఆశ ఉంది కానీ మన దగ్గర టైం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఒక వచనం చదివితే మనకు తెలుస్తుంది. చదువునా? యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండు నాన్న. మీరందరికీ తెలుసు రొట్టెలు చేపలు తెలియవమ్మా? ఎంతమందికి తెలియదు చెప్పండి. తెలియని వాళ్ళు మాత్రం చేతులు లేపండి. అందరికీ తెలుసా? అయితే ఒక్కరిని లేపి అడగాలనా? అడగాలనా లేపి? ఎంతమందికి తెలుసు వాళ్ళు మాత్రం చేతులు లేపండి. అడుగుతా నేను ఏం జరిగిందో అని, స్టోరీ మొత్తం. సగం ఎందుకు ఎత్తున్నావు జరోస్?
ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని అడుగుతా, మీ అందరు తెలుసు అన్నారు, నాకు తెలుసు మీకు తెలియదని. హల్లెలూయా. 2 చేపలు, 2 రొట్టెలు, 5 చేపలు. ఓకేనా? ఎంతమంది రైట్? చేతులు లేపుదాం. రాంగా? రైట్ ఏది? 2 చేపలు 5 రొట్టెలు. మేము చెప్పిన తర్వాత గట్టిగా చెప్తుంది, అప్పటి నుంచి ఏమో చెప్తలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా పక్కన కూర్చోబెట్టుకుంటారు కదా తెలియని వాళ్ళని. హల్లెలూయా. బైబిల్ చదివియాలి రేపటి నుంచి మీరు. తండ్రి వందనం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 చేపలు 5 రొట్టెలు ఎన్నైనాయి? ఎట్లయింది? బ్లెస్సింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని అభిషేకం చేత అయ్యింది. అవునా కాదా? అవును బ్రదర్. అందరూ ఒప్పుకుంటారా? అవును బ్రదర్. ఎందుకంటే యేసయ్యకు తెలుసు ఇది ఎట్లా మారుతుంది పరలోక రీతిగా. హల్లెలూయా. హల్లెలూయా. 2 + 5 ఎంత సిస్టర్? చిట్టి 7 బాగా లెక్క 7 పెడుతుంది. బ్రదర్. ఎంత? 7. 7 అంటే ఏంటిది? సంపూర్ణత. ఆమేన్. సో ఇట్ ఈస్ ఎ కంప్లీషన్. భూమి ఆకాశం సమస్త సృష్టిని యావే దేవుడు 7 రోజుల్లో పరిపూర్ణం చేశాడు. కాబట్టి 7 నంబర్ని తీసుకొని దిస్ ఇస్ బ్లెస్డ్ నంబర్ అన్నాడు. ఫాదర్, ఆమేన్. యాజ్ యూ కంప్లీటెడ్ ద క్రియేషన్, స్ట్రెచ్ యూ హ్యాండ్ ఓవర్ ఇట్ అన్నాడు. ఆమేన్. దేవుని హస్తం దిగొస్తే అది అట్లా మల్టిప్లై అయిపోయింది. ఆమేన్. సంపూర్ణతలో పొరపాటు ఉండదు. కెన్ యూ ఫైండ్ ఎనీ రాంగ్ ఇన్ ద క్రియేషన్? దేవుడి సృష్టి ఎక్కడైనా కొద్దిగా మూలలో లేదు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎట్లున్నాం అట్లా అందంగా ఉన్నామా లేమా? ఉన్నాం బ్రదర్. ఎవరైనా నువ్వు నల్లగా ఉన్నావంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోము. నీ ఎప్పుడీ చొల్వే ఉన్నావు నల్లగానే. ఎట్లా చెప్పిండు ఆయన, నువ్వు అడుగుపో అని మొగుడు పంపిస్తుంది. ఆయన ఏదో తెల్లగా ఉన్నట్టు. కొన్ని తర్వాత కొడుకును పంపించండి అనుకో, ఆయన ఇంకా అమెరికా నుంచి వచ్చినట్టున్నాడు. ముద్ర కొట్టినట్టు ఉన్నది కలర్. మారు పేరే లేదు. అవునాగా? ఆమె కొడుకని ఇక్కడ నిలబడితే అందరు చెప్తారు, నా కొడుకు అని చెప్పనే అక్కర్లేదు. స్పెషలిస్ట్ ఉంటారు. చాలా వరకు మన అరవలకు చూడండి, ఆ కలర్ చూడండి, తమిళ ఆ కలర్ చూస్తే నా పేరునా అచ్చా ఆల్బెట్ ఒక మచ్చానా అదే బ్యాండ్ లైన్లు ఎక్కువ. ప్రేతనడి ఆ కలర్ చూడగానే వచ్చేస్తుంది మా అరవ భాష. ఏనాతున్న ఫలాంది మా సిస్టర్ మంచి పేరు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏనా పేరు వచ్చింది ఊర్గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం చూడండి, దేవుడు సమస్తాన్ని సృష్టించినప్పుడు ఏ పొరపాటు చేయలేదు, ఎలాంటి పొరపాటు చేయలేదు. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి కీర్తినే చాటినా. నజరేయుడా నా యేసయ్యా. గట్టిగా చెప్పండి.
ఆకాశాన్ని దేనితో కొలిచాడంట? అప్పటి నుంచి ఇలా చూపెడుతున్నా, మీకు అర్థమైతే. సో ఈ భూమిని మాట మీద వేలాడించాడు. ఈ భూమి కింద ఏం లేదు, యేసు మాటనే ఉంది. సో అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఫినిష్ అంటే ఫినిష్. హల్లెలూయా. ఇప్పుడు మరొక మాట అడుగుతున్నాను. 12 చేపలు, ఎన్ని చేపలు? 2 చేపలు. ప్రైజ్ ది లార్డ్. 2 చేపలు, 5 రొట్టెలు. ఎన్ని అయినాయి? 7. దేవుడు తండ్రి దేవునికి అర్పించిన తర్వాత అది పరిపూర్ణమైంది. సో అద్భుతం. వీళ్ళు దాన్ని ఇలా విరిచారు, పంచారు, విరిచారు, పంచారు, విరిచారు, పంచారు. ఎక్కడి నుంచి వస్తుంది ఎవ్వరికి తెలియదు.
ఇది సాధారణమైన వ్యక్తులకు అర్థమవుతుందా? కాదు. కానీ దేవుని హస్తాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి అర్థమైతుంది. ఆమేన్. ఇట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆమేన్. అవునా కాదా? చేయలేని కార్యము ఈ చిన్న పిల్ల చేసిందంటే దేవుని హస్తం ఉంది. ఆమేన్. దేవుని హస్తం అభిషేకం ఉంది, ఆమేన్. అందుకే చేయగలుగుతుందంటారు. ఆమేన్. ఆమేన్. అదండి ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే. సామాన్యులకి సామాన్యులు కాని వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీకి ఆర్డినరీకి తేడా ఇదే. వాళ్ళకు తెలుసు దేవుడు ఎలా చేస్తాడు, ఆమేన్. ఎప్పుడు చేస్తాడని వాళ్ళు ప్రయోగించుకుంటారు. తెలియని వాళ్ళు ఆ బోల కొట్టుకుంటూనే ఉంటారు. అక్కకు పోయి చెల్లి చెప్తుంది, చెల్లికి పోయి అక్క, ఇద్దరు అక్కడే ఉంటారు. బాతుల్లాగా అన్నమాట. ఎవరిలాగా? బాతుల్లాగా. ప్రైజ్ ది లార్డ్. నీకు ముందు చెప్తా బాతు కథ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎన్ని రొట్టెలు మిగిలినాయి? గంపలు ఎన్ని గంపలు? 12 గంపలు. ఎన్ని గంపలు? 12 గంపలు. ఈ 12 ఏంటిదండి? ఆశీర్వాదం. ఎంత షార్ట్గా చెప్తున్నాం మనం. పోపు కావాల్సింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 12 యావే దేవుని యొక్క ప్రభుత్వం. ఆమేన్. గాడ్స్ గవర్నమెంట్ ఇట్ ఈస్. ఆమేన్. 12 మందిని యేసయ్య పరలోకానికి వెళ్ళినప్పుడు ఎంతమందిని వదిలేసి వెళ్ళాడు? ఎంతమందిని? 12. దేని మీద రాజ్యాన్ని కట్టాడు? 12 మందితోటే. ఎంతమందితోటి? 12 మందితో. గవర్నమెంట్ ఇట్ ఈస్. ఆయన ప్రభుత్వం 12 మంది శిష్యుల మీద కట్టాడు. వద్దున్నప్పుడు చెప్పేసి వెళ్ళాడు, నేను మళ్ళీ వస్తున్నాను, ఆమేన్. మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఆమేన్. నిన్ను కాదు, నన్ను. ఆమేన్. ఆమేన్. కదా మీరే అంటున్నారు ఆమేన్. నన్ను. నేను ఒక్కడనే పోతా, నువ్వు రావు, నువ్వు ఆస్ట్రేలియా పోతా పో. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 12కు లెక్క ఏంటంటే దీని మీదనే నా యొక్క రాజ్యాన్ని కడతా. ఆమేన్. Thy kingdom come. ఆమేన్. Thy will be done. ఆమేన్. ఈ 12 మీదనే నా రాజ్యం స్థాపించబడుతుంది, నా చిత్తము ఆమేన్. నెరవేరుతుంది. ఆమేన్. Every knee shall bow, every tongue shall confess. ఆమేన్. ప్రతి ఒక్క నాలుక నా నామాన్ని స్మరిస్తుంది, ప్రతి ఒక్క మోకాలు నా సన్నిధిలో మోకరిస్తుంది. ఆమేన్. గవర్నమెంట్ ఇది. ఆమేన్. అదండి 12 గంపలు మిగిలినాయి. గంపలు మిగిలినాయి కూడా గంపలు పట్టుకొని తిరుగుతున్నాం. దేవుని రాజ్యం మిగిలింది భూమి మీద. ఆమేన్. దేవుని రాజ్యం కట్టబడ్డది భూమి మీద. ఆమేన్. అందుకే మిగిలింది పారేయకూడదు, నన్ను పారేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇలా తయారవుతాను వాళ్ళకి తెలియదు. ప్రైజ్ ది Praise the లార్డ్. Lord. ప్రైజ్ ది లార్డ్. లెఫ్ట్ ఓవరే బాగా పనిచేస్తుంది. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అడగండి ఎందుకు గట్టిగా. బ్రదర్? ఎందుకు బ్రదర్? అందరు అడుగుతలేరు. ఎందుకు బ్రదర్? పనికిరాని రాయ మూలరాయిగా తయారైంది. ఆమేన్. వచనాలు మీకు తెలియదు కాబట్టి దీన్ని డైమండ్ అంటారు. ఆమేన్. 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 బ్లాక్ డైమండ్ అనకు, నేను ముందే చెప్తా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు పరలోకానికి ఆరోపణ అవుతున్నప్పుడు తన 12 మంది శిష్యులను ఈ లోకానికి పరిపాలించే విధంగా వదిలేసి వెళ్ళాడు. వాళ్ళ మీద తన రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని స్థాపించి వెళ్ళాడు. ఈరోజు నేను మనమందరం డిసైపుల్స్. అప్పుడు ఎంతమంది ఉండే డిసైపుల్స్? 12. థామస్ గారు ఇక్కడ రాకపోతే మనకు అసలు ఏమీ ఉండేది కాదు. పితాపుత్ర పవిత్రాత్మ కూడా మనకు వచ్చేదే కాదు. మేము పుట్టుక నుంచి క్రైస్తవులమంట. ఆయన వచ్చిన తర్వాతనే క్రైస్తవులు. ఆమేన్. అదండి. సో 1 disciple came, the kingdom of God. ఆమేన్. ఒక్క అపోస్తులు వస్తే ఏమొచ్చింది ఇండియాకి? దేవుని రాజ్యం రాజ్యం వచ్చింది. వచ్చింది. చెప్పు, Praise the దేవుని Lord. చిత్తం నెరవేరిందా లేదా? ఆమేన్. చెప్పు పెద్ద మనిషి, నెరవేరిందా లేదా? నెరవేరింది. పూరమండల నెరవేరింది. ఆమేన్. నీ కుటుంబంలో ఈ రోజు నెరవేరాలి. ఆమేన్. నీ జీవితంలో నెరవేరాలి. ఆమేన్. నీ భర్త జీవితంలో దేవుని రాజ్యం రావాలి. ఆమేన్. భార్య జీవితంలో రావాలి. ఆమేన్. నీ పిల్లల జీవితంలో రావాలి. ఆమేన్. ఏ సాతాను శక్తి ఉండకూడదు. ఆమేన్. దూతలు ఉండాలని ఇంట్లో. ఆమేన్. అభిషేకం దిగి రావాలి. ఆమేన్. ప్రార్థించు, ఒకసారి చేతులు లేపి. ఆ ఆమేన్. రాజ్యం భూమి మీద కట్టబడాలి. నీ ఇంట్లో కట్టబడాలి. గొప్ప కార్యాలు జరిగించే కృప దయచేయండి సార్. ఆమేన్. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
దేవుని హస్తం మీద మన మీదకి వచ్చినప్పుడు రెండో గొప్ప కార్యం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒకటే చెప్పినా, ఎన్ని చెప్పినా ఒక్కటి. ఫస్ట్ లోనే ఎన్ని అద్భుతాలు ఉన్నాయి చూడండి. రెండు చెప్పన్నా ఇంటికి పోతారా? చెప్పండి. మీరు చెప్తారా? గట్టిగా వెనక సౌండ్ వస్తుంది. సరే, ముందు 4 లైన్లు చెప్పకండి, 3 లైన్లు చెప్పకండి. వెనక 3 లైన్ గట్టిగా చెప్పండి. చెప్పలేదా? మీరు ఇక్కడ కాపలగా అయింది వాళ్ళని వెళ్ళి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. The second dimension, the hand of God was upon Elijah. దేవుని యొక్క హస్తము ఎలీషా మీద ఉన్నప్పుడు ఆహాబు రాజు, వర్షం రాలేదు. ఎలీషా పర్వత ఏం చెప్పాడు? వర్షము రాదని ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరం వర్షము. ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి ఈ తల తీసుకెళ్లి ఈ 2 కాళ్ళ మధ్యలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? 2 కాళ్ళు. మనం మోకరించడానికే చేత కాదు మనకి. ఆయన 2 కాళ్ళ మధ్యలో పెట్టి ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, వెళ్ళి చూడు, వెళ్ళి చూడు, వెళ్ళి చూడు. ఎన్నిసార్లు వెళ్ళిండు? 7 సార్లు వెళ్ళిండు. 7వ వచ్చిన అక్కడ చిన్న హస్తం కనిపిస్తుందంట. ఐ కెన్ సీ ఎ స్మాల్ హ్యాండ్, చిన్న మబ్బు. ఐఎమ్ ఏబుల్ టు సీ ఎ స్మాల్ క్లౌడ్ లైక్ హ్యాండ్ ఆఫ్ గాడ్, చిన్న హస్తం. అది చూడగానే ఈ యొక్క ప్రవక్త ఏం చేశాడంటే ఆహాబ్ రాజుతో అంటున్నాడు, వర్షము చాలా పెద్దగా రాబోతుంది, అతి త్వరగా నువ్వు నీ యొక్క భవనంలోకి, రాజభవనంలోకి వెళ్ళిపో అని చెప్తే ఆహాబ్ రాజు ఏం చేసాడు? రథాలు, రాజు గుర్రాలు ఎలా ఉంటాయి తెలుసా? అన్ని గుర్రాల కంటే చాలా వేగంగా పరిగెడతాయి రాజు గుర్రం, చాలా స్పీడ్గా. రాజు గుర్రం అంటే అది పొడుగ్గా, లావుగా, ఎత్తుగా. మరి ఇట్లా అడుగేసిందంటే 2 అడుగుల కాడ ఉంటుంది. అది 2 జంపుకే ఈ రూమ్ క్రాస్ అయిపోతుంది, అంత వేగంగా పరిగెడుతుంది. అలాంటి రథం రాజభవనంలోకి పరిగెడుతుంది వర్షం వస్తుందని. కానీ దేవుని యొక్క హస్తం, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ ఎలైజా మీదకి దిగి వస్తే ఈ రథాల కంటే ముందు వెళ్ళిపోయాడు. యేసు నామములో ఆ హస్తం మీ మీద దిగి వచ్చును, ఇప్పుడే దిగి వచ్చును గాక. 10 సంవత్సరాల్లో కానిది ఈ రోజు జరుగును గాక, అది ఇప్పుడే జరుగును గాక. ఆలస్యమైన కార్యాలన్నీ ఈ దినము జరుగును గాక. రండి, దేవుని హస్తం రాజ్యుల కంటే ముందెళ్ళొచ్చు. గుర్రాలు వేగంగా పరిగెడతాయి. నిన్నటిదాకా పిల్లలు పుట్టలేదు, ఒకటేసారి 2 పుడతారు. ఏం ప్రాబ్లం? స్పీడ్ వస్తుంది. మనకేమొస్తుంది? స్పీడ్. మొన్నటిదాకా బేకారు ఉండే ఇంట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేయర్కి పోయినప్పటి నుంచి ఏం ఉరుకుతుందమ్మా, స్పీడ్ వచ్చిందమ్మా, దేవుని హస్తం వచ్చిందని అలా గట్టిగా. ఏం ప్రేయర్కి పోతుందేమో, ఏం తయారైతుంది అంటారు. అవునా కదా సిస్టర్? మనమే చూసుకోవాలి. అవును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే వారానికి ఒక చీర కడుతుంటే ఏం సిస్టర్ అన్నమాకి నువ్వే చెప్పు, ఎప్పుడు వేసుకున్న డాంగరే కదా మన బతుకు. జాంబో సైజు. అవునా కదా? తెలుసా మీకు జాంబో సైజ్ అంటే? సిస్టర్ సరిపోయింది. 3 సైజ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన దగ్గర వేరే వేరే సైజులు ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మ్యాక్సీ. మరి ఏం వేసుకుంటారు కదా ఇంట్లో? మీరు అలా చూస్తున్నారు. మీరు ఎప్పుడు మీ భార్య చూసినా అట్లనే చూస్తున్నారు కదా, వేరే కలరే కనిపిస్తలేదు మీకు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా చూసి చూసి వాళ్ళు బోల్ అయిపోయారు. అందుకే బయట పోయి చూసి అట్లా తిరిగేసి వస్తాడు. ఏం చేసి వస్తారు చెప్పమ్మా? అమలా వండుతూ చూస్తాడు మీ ఆయన. అట్లా నువ్వు ఇంకా పులుపు పోయింది అనుకుంటున్నావా? చింతపండులో ఇంకా ఉంటదమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రేయర్కి రావడం వల్ల ఇది నిన్నటిదా చీర ఇయ్యాల కట్టుకుందా? నిన్న కట్టుకుందా ఇయ్యాల కట్టుకుందా? ఇవ్వాలా? ఎప్పుడు తీసిన సిస్టర్ చీర కట్టుకోవడానికి? తొందరగా చెప్పండి, నాకు టైం అవుతుంది. తీసి ఎప్పుడు పెట్టుకున్నారు? రాత్రా నిన్న? లేదు బ్రదర్, ఏది కట్టుకోవాలనిపిస్తుంది తక్కువ మంది తీసుకొని. నిన్న కట్టుకున్నది కాదు కదా ఇది? కాదు. చూసిండ్రా? ఇదండి స్టైల్. పెరిగిందా లేదా? పెరిగింది. మీరు వారం అదే వేసుకొని వస్తున్నారా? లేదు బ్రదర్. రాకపోతే
అట్లనే ఉంటుంది. చెప్పండి, అదే డాంగరీ. అవునా కాదు? అవునా కాదు? అవును బ్రదర్. అదండి. ఇక్కడ ఏమొచ్చింది? క్వాలిటీ వస్తుంది, అన్ని విధాలుగా కళ వస్తుంది, ఒక చురుకుతనం వస్తుంది, ఒక సంతోషం వస్తుంది, ఒక రకమైన ఒక రకరకాలుగా ఏదైతే మన జీవితంలో జరగడం లేదో అదన్నీ జరగడానికి ఆరంభిస్తుంది. దేవుని హస్తం వస్తే, దేవుని ఆత్మ వస్తే మనలో చురుకుతనం వస్తుంది. ఇస్త్రీ వేయకుండా బట్టలు వేసిన వాళ్ళు కూడా ఇస్త్రీ వేసుకొని తొడుక్కుంటూ వస్తారు. అవునా కాదు? అవును బ్రదర్. తప్పు కాదు. దేవుడు వస్తే ఇవన్నీ జరుగుతాయి. ఆమేన్. సోమరితనం పోయి తొందరపాటు వస్తుంది మనకి. ఆమేన్. గట్టిగా మీకోసమే కొట్టుకోవాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని మాట మీ అందరికీ తెలిసిన మాట యెషయా గ్రంథం 40:31 సెలవిస్తుంది. కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. ఏం పొందుకుంటారంట? నూతన బలమును. నూతన బలం. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలసట లేక పరిగెత్తుతురు, బడలిక లేక నడక సాగింతురు. అయిపోయిందంట. నాకు ఇప్పుడే మొదలైంది. ఆమెది అయిపోతే నాది స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూడండి దేవుడు ఏమంటాడు? మీరు ఎలా ఎగురుతారంట? పక్షిరాజుల వలె. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాతుల వలె జీవిస్తున్నాం. ఎట్లా బాతులు? ఇంగ్లీష్లో ఏమంటారు సిస్టర్? డక్స్. విన్నారా? దేనివల్ల, దేనిలాగా బతుకుతున్నాం? బాతు. బ్యాక్ 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 అనుకుంటా. అది తినదు, చాప తినదు, ఏం లేదు, ఊరికే బ్యాక్ 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 అంటా ఉంటుందా లేదా? నాకు సరిగా, నేను బాతుని కాదు కదా కరెక్ట్ గా సౌండ్ తీయడానికి. ఎవరికైనా వస్తుందా సిస్టర్? సిస్టర్ మర్సీ నీకు వస్తుందా? ఎల్సీ సిస్టర్ నీకు వస్తుందా? డక్ లాగా రాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అదే విధంగా మనం ఏంటంటే నీటి మీదనే ఆడనే తిరుగుతుంటాం. చూడు, బాత ఇట్లనే సరుకులు కొడుతుంటది. అవునా కాదా? ఇక్కడ నుంచి తార్నాగట్టు సికింద్రాబాద్, తార్నాగడ్ సెకండ్, ఎకపోతే మార్కెట్కి పోనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా కాదా? అరే రామ్ నగర్ నుంచి ఇల్లు మార్స్తే అడుగు నన్ను, వాళ్ళు మారనే లేదక్క. మేము ఈడ చదువుకున్నాం, మా అయ్య కూడా ఈడనే ఉంటే నేను కూడా ఈడనే చస్తా. అదండి బాధ. ఆడికి పోతుంది అది. మురికి నీళ్ళన్నా చెప్పండి ఆడనే ఉంటుంది. అదే ఫౌంటైన్లో ఉంటుంది అది బాత్. సో మనం ఏడున్నాం ఒక్కసారి తెచ్చుకో. కానీ దేవుడిని మిమ్మల్ని ఏమన్నాడు? మీరు అలసిపోకుండా నేను మీకు నూతనమైన బలం ఇస్తా అంటాడు. ఇన్ని రోజులు మనం ఎలా నడుస్తున్నామండి? ఎలా నడవగలుగుతున్నాం? మనం ఎలా నడుస్తాం? మరి నాయన నువ్వు ఒకసారి నడిచి చూపెట్టరా బాబు, వీళ్ళకి ఎలా నడుస్తున్నాం కూడా తెలియదు. ఆగో ఇప్పుడు తెలిసిందిరా బాబు, ఏం ట్యూబ్లైట్లు ఉన్నారు ఈడ. బ్రదర్ మీరు ఉల్టా బుల్టా అడుగుతున్నారు మమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. ఎలా నడుస్తున్నారు? ఎలా నడుస్తున్నారు? దేవుడు ఈ రోజు నుంచి మీకు రెక్కలు ఇస్తున్నాడు ఎగరడానికి. నాట్ ఓన్లీ లెగ్స్ బట్ ఈస్ గివింగ్ యు వింగ్స్ టు ఫ్లై. ఎక్కడైతే నువ్వు చేరలేకపోయావు, ఎక్కడైతే నీ స్వరం పోలేదో అక్కడ రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతావు. రెవల్యూషన్ దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో మీరు రెక్కలు లేవనుకోవద్దు నన్ను. బైబిల్లో లేని నేను చెప్పను. వెనకాల ఏముంది చూడండి. అక్కడ ఏముంది? గోడకి ఏముంది? మదర్ మేరీ. ఏముంది గోడ? గట్టిగా చెప్పు. మదర్ మేరీ. గట్టిగా. మదర్ మేరీ. దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో చదివితే సాతాన్ తల్లి మరియ వెనక అట్లా వస్తే రెక్కలతో పారిపోయింది మరియ తల్లి. చెప్పట్లు కొట్టు. సాధారణమైన స్త్రీ. అదే మాట ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను. మీ జీవితంలో ఇన్ని రోజులు చేతుల మీద కాళ్ళ మీద మీరు నడిచారేమో, దేవుడు నీకు రెక్కలిస్తాడు. ఆ రెక్కలతో ఎగురుతావు. నువ్వు చేరలేని స్థలానికి చేరుతావు, ఊహించలేని స్థలానికి నువ్వు వెళ్ళిపోతావు. ఏ ఎత్తైతే నువ్వు ఎదగాలి ఆ ఎత్తును ఇప్పుడు ఎదుగుతావు. ఏ తుఫాను వచ్చినా ఎదుగుతావు, సుడిగాలి వచ్చినా ఎగురుతావు. ఎలాంటి అడ్డువాటకాలు వచ్చినా నువ్వు ఎగిరిపోతావు. నీకు ఏ అడ్డు ఉండదు ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నంత వరకే అన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, సిగ్నల్ లైట్స్ ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి. కానీ ఒక్కసారి గాలి మోటార్ పైకి వెళ్ళిందనుకో, ఏ స్పీడ్ బ్రేకర్ ఉండదు, సిగ్నల్ కూడా ఉండదు. అన్ని కింద ఉంటాయి, నీ పాదాల కింద ఉంటాయి.
అది దేవుణ్ణి ఇవ్వబోతున్నాడు నీకు. ఫ్రమ్ టుడే గాడ్ నాట్ ఓన్లీ హాస్ గివెన్ యూ ఓన్లీ లెగ్స్ బట్ ఈస్ గివింగ్ యూ వింగ్స్ ఆల్సో. ఆమేన్. అదంటున్నాడు దేవుడు. ఈ ప్రామిస్ మీ జీవితంలో ఇప్పుడే నెరవేరును గాక. ఆమేన్. మీరందరూ దీవించబడును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యంలో చూడండి 4:29-30లో when the disciple of Jesus were beaten and they were warned not to preach the word of God. నేను స్టోరీ లాగా చెప్తాను. ఇక్కడ ఒక స్థలంలో ఆలయంలో, అది ఏ ఆలయం అండి, మనం వెళ్ళినాం చూడండి, సినగాగ్ చర్చ్లో పేతురు మరి యోహాన్, పీటర్ అండ్ జాన్ when they preached. అయితే బిఫోర్ ప్రీచింగ్ పీటర్ అండ్ జాన్ హీల్డ్ ఏ పర్సన్ నియర్ ద బ్యూటిఫుల్ గేట్. అందమైన ద్వారం దగ్గర ఒక అతన్ని స్వస్థపరిచారు వీళ్ళిద్దరు కలిసి. ఆయన పుట్టుక నుంచి క్రిపుల్డ్, అవుటివాడు. ఆయనని పేతురు ఏమన్నాడు, ఎక్కడ చూడమన్నాడు, నా లుక్ ఇన్ టు మై ఐస్ అన్నాడు. హీ వాజ్ హీల్డా, బాగా అయిందా. ఆయన బాగా అయిన తర్వాత ఈ రోమా పరిపాలకులు, రోమా సైనికులు ఏం చేశారంటే పేతురుని యోహాన్ని ఇద్దరి లోపల తీసుకుపోయి బాగా, గట్టిగా చెప్పండి, బాగా కొట్టిండ్రు, దెబ్బలు బాగా కొట్టిండ్రు. కొట్టి ఏం చేసిందంటే, ఈ రోజు నుంచి దేవుని వాక్యం మీరు బోధించారా ఖబర్దార్ అన్న. అప్పుడు ఇప్పుడు ఒక మాట మంచిగా చెప్తున్నాను. చాలా మంది జీవితంలో ఇక్కడ వరకు బాగా జరిగింది, ఓకేనా, మీ ప్రార్థన ఫలించింది. చాలా మంది అంటారు మొన్నటి వరకు బాగా జరిగింది, మొన్నటి వరకు బాగుండే, మొన్నటి వరకు అన్ని ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, ఇప్పుడు నాకు ఏమీ అయితలేదని అనుకుంటున్నారా కొంతమంది అలాగా. సో ఇక్కడ పేతురు యోహాను కూడా ఏమంటున్నారంటే, ప్రభా ఇంతకాలం మా శక్తిలో మాలో ఉన్న అభిషేకం చేత మేము బోధించాం, అద్భుతాలు ఆశ్చర్యలు చేశాం, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే అద్భుతాలు జరిగే విధంగా మీ హస్తము మా హస్తం మీదికి దిగి రానివ్వండి. ఆమేన్. గివ్ us that boldness to preach. ఇంతవరకు మా శక్తి చేత మేము బోధించాం, ఇక ముందు నీ శక్తి చేత మేము బోధిస్తాం. ఆమేన్. నీ శక్తి చేత మేము బోధిస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యలు జరుగుతాయి, స్వస్థతలు వస్తాయి, ఆమేన్. ఇలాంటి గొప్ప కార్యం జరుగుతాయి. కాబట్టి నీ శక్తినైతే ఎవరు ఆపజాలరు, ఆమేన్. నన్ను ఆపజాలిండ్రు, నిన్ను ఆపలేరు. కాబట్టి నీ శక్తిని ఈ రోజు నుంచి కానివ్వండి అన్నాడు. ఆమేన్. ఆ శక్తి ఈ రోజు నుంచి మీలో పని చేయునుగాక. ఆమేన్. ఆ శక్తి మీలో దిగివచ్చును గాక. ఆమేన్. ఎక్కడైతే మీ వల్ల ఏదైతే కంట్రోల్ కాలేదో యేసు హస్తము కంట్రోల్ చేయునుగా. ఆమేన్. ఆ రీతిగా మనం అడగాలి. ప్రభా నా వల్ల అయిపోయింది, నా వల్ల నా భర్త కంట్రోల్లో రావడం లేదు, నా భార్య కంట్రోల్లో రావడం లేదు, నా పిల్లల కంట్రోల్లో పిచ్చి ఎక్కిపోతుంది. ప్రభా ఏడవకు, నీకు ఇస్తున్న కంట్రోల్ ప్రభా, నీ హస్తం ద్వారా ప్రతి కార్యం నువ్వే జరిపించాలి. ఆమేన్. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అదండి, మనకు కాకపోతే వదిలేకుది. నీ హస్తం రాని, లెట్ యువర్ హ్యాండ్ కమ్, లెట్ యువర్ పవర్ కమ్ అని అడగాలి. మన వల్ల కాదండి, మనం మానవులం, మన వల్ల కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. పావనా. చూడండి, మనము పెద్ద బలవంతులం, పైల్వాన్లం కాము. అవునా? ఎవరైనా ఉన్నారా పైల్వాన్లు? ఇంట్లో అందరు పైల్వాన్లు. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా? అవును బ్రదర్. కాదా? జీతం అంతా తీసేసుకుంటావు కదమ్మా, ఏం తెలియనట్టు కూర్చున్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమో 3 రోజులు 4 రోజులు ఊరు పోయి పని చేసుకొని రావాలి. ఎంత వచ్చింది అని మంచిగా నవ్వుతాడు కదా చాయ్ ఇచ్చేసి. ఆ బిచారా బకరలాగా ఆయా అచ్చయా బాగానే వచ్చింది ఈసారి, ఎంత వచ్చింది అని అడుగు. ఈసారి వచ్చింది, ఎంత వచ్చింది చెప్పరాదు. అప్పటి నుంచి అడుగుతుంటే ఏమో నకరాలు చేస్తున్నావు అని అంట. అరే ఉండు, తీసిస్తున్నా. చెప్పినోడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? భయపడుతుండు. తీసిస్తున్నాడు. మీ ఆయన భయపడతాడు కానీ ఇయ్యడు. వాళ్ళ ఆయన అట్లా కాదు, గజ గజ వణికిస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ భయం పెట్టిందమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. నీళ్లు బిందె ఎత్తమంటే ఈమెను పటాయించిండు ఆయన. ఇట్లా కూడా లవ్ అవుతుందా? నాకు తెలిస్తే ముందు నేను కూడా నీళ్ళు ఎత్తేవాడిని. వస్తావా బ్రదర్ నువ్వు? భయపడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లే, ఎవరైతే నిజంగా భయపడతారో నా ఇంట రారు.
నీకు అడిగినోడే లేడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎక్కడైతే దేవుని యొక్క హస్తం వస్తుందో అక్కడ అద్భుతాలు ఆశ్చర్యక్రియ జరుగుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఐగుప్తు దేశములో నేను అద్భుత కార్యములు చేసి ఆ. దానిని దెబ్బకొట్టుదును. ఆ. ఇక ఆ తరువాత అతడు మేము పొనిచ్చును. చూడండి, పోనిస్తలేడు ఐగుప్తు దేశంలో ఎవరు? రాజు ఫేరో ఐగుప్తు దేశంలో ఎవరిని పోనిస్తున్నాడు? ఇజ్రాయెల్ బిడ్డని పోనిస్తున్నాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఒక అద్భుతం, ఎక్స్ట్రాడినరీ థింగ్ ఐ విల్ డూ ఇట్. చెయ్యలేని గొప్ప కార్యము నేను ఆ యొక్క కంట్రీలో చేస్తా, ఐగుప్తులో చేస్తా. అప్పుడు అతను ఏమంటాడంట? మీరే వెళ్ళిపోండి అంటాడంట. అదే విధంగా ఏదైతే జరగదు, నా దగ్గరికి రాలేదు, నేను దీని నుంచి విడుదల పొందుకోలేను నువ్వు అనుకుంటున్నావో, యేసు నామంలో ఇప్పుడు జరుగును గాక, ఈ రోజు జరుగును గాక, వాళ్ళు వచ్చును గాక. చాలా మంది అంటారు అది అస్సలు కాలేదు బ్రదర్, చాలా ఇంపాసిబుల్ అంటారు. ఇంపాసిబులే కదా ఆయనతోటి పాసిబుల్. సో ఐగుప్తు దేశంలో ఫేరో రాజు 10 తెగులు చూసాడు కానీ ఒప్పుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు సమస్తము జరిగే దినము మన జీవితంలో. హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుడు, చూడండి, చాలా మంది అంటారు పాతకాలంలో అనడం, మరి ఇప్పుడు కూడా అంటూ ఉంటారు. నేను టవేరా బండి కొనుక్కొని మొత్తంకి వెళ్ళినప్పుడు ఫాదర్లందరూ బ్లెస్ చేస్తున్నప్పుడు అన్నారు, బ్రదర్ ప్యాట్రిక్, నీతో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఇట్లా పెరిగిపోతున్నావు, అవునా కాదు? ఆ రీతిగా నువ్వు పెరుగుతున్నావు అని వాళ్ళు అంటే నేను నిజంగానే ఉన్నాడు, మరి దేవుడు నాతో లేకపోతే ఎవరితో ఉంటాడు, అవునా కాదు? సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను కదా, యేసు మనతో పాటు, యేసు హస్తం మనతో ఉంటే ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు కూడా అనుకుంటారు, నిజంగా ఈయన మినిస్ట్రీకి వచ్చినప్పటి నుంచి బాగా దీవించబడ్డది, ఎదిగిపోయిందంట. పొడుగు అవుతారా, లావు అవుతారా? మనం ఎటు చూస్తే అంటే ఫైలాయించిపోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మా పుష్ప సిస్టర్ మంచిది, కూర్చొని అవుతుంది, కొంతమంది రోల్ అయిపోతారు ఇట్లా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తం ఎప్పుడైతే వస్తుందో, చూడండి, చాలా మంది అంటారు ఇతని మీద దేవుని హస్తం ఉంది. సో ఇప్పుడు మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. ఒకసారి నేను ఏదన్నా మాట చెప్తే దాని వెనక స్టోరీ ఉంటుంది. మీకు ఈరోజు మీరు ఇంత ఫలించారంటే చూసినోడు మిమ్మల్ని చెప్పదగే విధంగా ఉన్నారు. అమ్మ అమ్మలా ఇల్లు ఎలా కట్టినమ్మా నీకు తెలుసా? పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దొంగతనం చేసినా? సిస్టర్ సరూప మీరు తెలియదు. అవునా కాదా? సిస్టర్ జెరోస్ కూడా వాళ్ళ పెద్ద కూతురు పెళ్లి చేసింది, కానీ ఆమెకు అప్పు తెలియదు, ఎలా తీరిందో ఆమెకు తెలియదు. ఆమెన్. ఎందుకంటే దేవుని హస్తం మన మీద ఉంటే, God's hand is upon us. People will see miracles in your life. Amen. ఆమె ఎట్లా కట్టిందా? పరేషాన్ అవుతారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళే పరేషాన్ అవుతుంటారు. మా సోఫియా మొన్న పోయి హాస్పిటల్లో పట్టుకుంది, అయ్యా జాగిరుందని వచ్చేసింది. ఎట్లా అయింది సిజరేన్? అట్లనే అయిందంట. డాక్టర్ ఎట్లా చేస్తారు అట్లనే అవుతుంది, ఇంకెట్లా అయిపోయింది. అది కాదే పైసలు ఎక్కడి నుంచి వచ్చినట్టు చూడు. అలా గొప్ప గొప్ప అద్భుతాలు ఆచరణ. సో మనుషులు సో ఏమంటారు? దేవుడు దీవించాడక్క నేను. దేవుడు హస్తం ఉందా? ఉందా? సో ఈ రోజు నుంచి సిస్టర్ అన్న నేను ఇంత బాగా అనంటే దేవుని హస్తం నా మీదకి వచ్చినది. ఏమో నాకు తెలియదు అనొద్దు, ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా దేవుని మహిమపరచాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మీ జీవితంలో ఎప్పుడైతే, సో పాతకాలంలో అనేవారు దేవుని యొక్క హస్తము ఇతని మీద ఉంది. ఎలా అన్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం, మీరందరూ వెళ్ళిపోతురు కానీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను పేజ్ చెప్తున్నాను కానీ చెప్పను.
హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సంసోన్ సాధారణమైన పని చేయలే. సంసోన్ ఏం చేశాడంటే ఒక ఊరుకు చెందిన పెద్ద గేట్ అంటే ఈ గేట్ కాదు, కింద మన అమృతమానికి పెద్ద గేట్ ఉంది కదండి, పెద్ద గేట్ని మాట్లాడుతున్నాను. అది గేట్ కాదండి, మన చర్చిలకు ఉన్నది పెద్ద పెద్ద మెయిన్ డోర్ గేట్స్ ఉంటాయి కదా, ఆ గేట్ కాదు. ఆ ఊరు గేట్ అంటే ఇటు నుంచి 1 మైలు, ఇటు నుంచి 1 మైలు గేట్ ఉంటది. దానికి 100 కాపర్లు ఉంటారు. రాజులకు 100 సోల్జర్స్ ఉంటారు. సెంట్రీ అంటారు వాళ్ళని. 100 సెంట్రీస్ ఉంటారు. రేయిం పగలు 100 ఇలా దిగుతారు ఎక్కుతారు. మీరు జైల్లో చూస్తారు, చుట్టూ ఉంటారు కదండి, అట్లా ఈ గేట్ కీపర్స్ ఉంటారు. 100 కంటే పైనే ఉంటారు. అలాంటిది ఈ సంసోన్ ఒక రోజు ఏం చేశాడంటే ఇట్లా పీకేశాడు. భూమి వేరు నుంచి ఇలా పీకేసి ఈ భుజం మీద పెట్టుకున్నాడు. దేని మీద పెట్టుకున్నాడు? భుజం మీద. తలుపు కాదండి, 1 ఇటు నుంచి 3 అంటే 3 కిలోమీటర్లు ఇటు 3 కిలోమీటర్లు ఇంత పొడుగుంటది ఆ గేటు. ఎందుకంటే యుద్ధానికి పోయినప్పుడు ఇట్లా పోతుంది. ఒక్కరిద్దరు పోతారు. గుర్రం వెనకట్ల గుర్రం, వేలాది గుర్రం ఒకటే, వందలాది గుర్రం ఒకటేసారి పోవాలి. కాబట్టి పెద్ద ఏరియా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద ఏరియా ఉండాలి. ఇంత పెద్ద గేట్ ఉంటుందంటే గుర్రాలు 100 గుర్రాలు ఇలా నిలబెడితే ఎంత పొడుగుంటది. అవన్నీ ఒకటేసారి హే అని పోతే అవతల అయిపోయినట్టే భార్యని గట్ల. సో ఇంత పెద్ద గేట్ ని సంసోన్ ఏం చేసినట్టే భుజం మీద పెట్టుకొని కొండ ఎక్కిండు. ఏమెక్కిండు? కొండ ఎక్కిన. కొండ అంటే తెలుసా? మనం 4 మెట్లు ఏనాచి அப்படி கீழேந்து ஏறினவா అన్న మేలేది ఏరవాళ్ళ కింది నుంచి ఎక్కినా అంటున్నారు. ఏమైందమ్మా? మరి ఎవరైనా మీద నుంచి ఎక్కుతారా? మీరు చెప్పండి బ్రదర్. నా జీవితంలో ఎప్పటి నుంచి మీద నుంచి నేను ఎక్కలే. ఫ్లైట్ ఎక్కినా కింది నుంచి. ఏం మనుషులు ఉన్నారు. మరి వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళండి, డిగ్రీలు చేసిన వాళ్ళు. కీలది ఏరి వంద ఇల్ల బ్రదర్. అవునా కాదా? కొండంటే అర్థమైందా? దమ్ము అయిపోతాం. ఏమైపోతాం? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏదో మీరు కానట్టే. ఒక్కరోజు లిఫ్ట్ తీసేస్తే కింద నుంచి కింద కొంతమంది వెళ్ళిపోతారు, పైకి రారు. నాకు తెలుసు, లిఫ్ట్ లేదా కింది దాకా వచ్చి వెళ్ళిపోయినా. ఎందుకు అడుగు? ఎందుకు బ్రదర్? మీకు తెలియదా? ఇప్పుడే చెప్పిండ్రు కదా. కింది నుంచి పైకి ఎక్కిన వరకు ఆ పాట పాడతారు. దమ్ దమ్ అయిపోయినా, దమ్ దమ్ అయిపోయినా. ఇవన్నీ ఫేస్ మేకప్ లే. కింది నుంచి పైకి ఎక్కితే అన్నీ అయిపోతుంది చూడు ఒకటేసారి. ప్రైజ్ ది లార్డ్. కానీ సంసోను భుజం మీద ఎత్తుకొని వచ్చాడు. ఎక్కడ ఎత్తుకొని వచ్చాడు? హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఏమన్నారంటే సంసోన్ మీద దేవుని యొక్క హస్తం ఉన్నది. దేవుని యొక్క హస్తం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను కదా, మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరలు జరుగుతాయి. మీరు పాడితే అద్భుతాలు జరుగుతాయి, మీరు వాయిస్తే జరుగుతుంది. మీరు ఆ స్థలంలో నిలబడితే అక్కడ ఉన్న బిజినెస్ జరిగిపోతుంది. జరగని కార్యం యేసు నామములో జరిగిపోతుంది. దేవుని హస్తం నీ మీద ఉండాలే కానీ నీ వల్ల ఏది కాదని. అదండి సంసోన్ అంత పెద్ద ద్వారా ఇది నా వల్ల కాదు అన్న వ్యక్తికి దేవుని హస్తం యొక్క శక్తి తెలియదు. తండ్రి వందనం, యేసు నామములో జరుగును గాక. నా జీవితము సంసోన్ కంటే అధికముగా ఫలించును గాక. ఒక రోజు ఏమైందంటే, ఒక తెల్ల సిస్టర్ వస్తుంది బంజారాల నుంచి, రాలే ఈరోజు. ఏం పేరు అన్నది తెలియదా? అవునా, తెల్ల సిస్టర్ అంటే నన్ను నల్లా అమ్మాయి పేరు చెప్పు. పేరు చెప్పమ్మా. తెలియదు, పేరు తెలీదా? ప్రైజ్ ది లార్డ్. ఎంత అబద్ధం చెప్తుంది దేవుని సన్నిధిలో కూర్చొని. చూసినావా? హల్లెలూయా. నేను అడగలేదమ్మా మిమ్మల్ని, నేను ఆమెను అడిగిన. ప్రైజ్ ది లార్డ్.
సో సిస్టర్ వెరోనికా, నేను, హెలెన్, మరి వీళ్ళ కూతురు, పెద్ద కూతురు ఆండ్రియానా, ఇంకా బ్రదర్ రాజన్, ఇంకా ఎవరో ఉన్నారు, మార్టిన్ ఉన్నాడు. సో మేమందరం కూడా విజయవాడలో ఉన్నాం. లెంట్ సీజన్. డాలీ వీరందరూ కూడా ఒకరు సెంట్ ఆంటనీ చర్చ్ 40 days చూసుకుంటారు. అలా వేరే వేరే 3 teams వెళ్తాయి మాది. అందులో మేము, మార్టిన్, మరి ఆనంద్ కూడా ఉన్నాడు. సో ఆ రీతిగా మేము విజయవాడలో ఉన్నాం. వేరే వేరే ఊర్లు తిరిగి 3వ స్థలం ఆ కొండ మీద కూడా ఉంటుంది, పెద్ద క్రాస్ ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది క్రాస్. అది ఆ ఊర్లో నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. పాలవంచ, నా వరాకటి కూడా పేరు నేను పాలవంచ. ప్రైజ్ ది లార్డ్. ఫాదర్ యాంథనీ గారు ఉండేవారు అక్కడ, బాగా లావుగా, చాలా మస్తు ఉండేవాడు. బ్రదర్ ఒకసారి నిలబడతావా? వద్దా? లేచి నిలబడు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో అలాగా మా బ్రదర్ లాగానే ఉండేవాడు, కొద్దిగా హైట్ పర్సనాలిటీ అన్న. ఏమైందంటే చూడు, వినండి ఇక్కడ. అక్కడికి వెళ్ళాము. ఫాదర్ గారు చాలా షేక్ హ్యాండ్ ఇచ్చారు, అది ఇది మాకు రూమ్లు ఇచ్చారు, అన్ని బాగుంది, బాగా తింటున్నాం. ఫాస్టింగ్ డేస్ కదా, నేను 40 days ఫాస్టింగ్ ఉన్నాను. ఎన్ని రోజులు? 40 days. ఖచ్చితంగా ఉండేవాడిని, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం లేదు. నేను కానీ, బ్రదర్ కానీ, రాజన్ బ్రదర్ కానీ ఎవరు తినేవాళ్ళం కాదు. హల్లెలూయా. ఏమైందంటే ఫస్ట్ డే ఆ కొండ మీదకి వెళ్ళాం. ఆ కొండ మీద అంతా కోతులే, మంకీస్ నడుస్తుంటే, కానీ ఇట్లా వస్తుంది. అది నేను కాదమ్మా, కోతి నా దగ్గరికి. నువ్వు ఫీల్ అవుతున్నావు, భయపడుతున్నా ఆమె. హల్లెలూయా. 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 ఇంత భయపడ్డదని నాకు అర్థమైపోయింది. రోజు యేసుడే. ఇప్పుడు చిన్నపిల్లలు ఇట్లా అంటే కళ్ళు మూస్తారు కదా, కొడితేనే ఆ భయం ఉంటుంది వాళ్ళకి. ఈమెకుంది ఆ భయం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది అయితే లార్డ్. ఏమైంది అక్కడ ఆ రోజు క్రూసైడ్ అండి. దగ్గర దగ్గర 4-5 మోర్ దెన్ 3000 వరకు ఉంటారు. బాగా క్రౌడ్. లెంట్ సీజన్ అది చాలా పెద్ద కొండ, చాలా మంది గ్యాదర్ అవుతారు అక్కడ, చాలా మంది. నాది ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాను. హార్డ్లీ మరి పూజ దగ్గర దగ్గర ఒక 500-600 పూజలు అర్పించారు. పూజలు చదవడానికి 3 గంటలు అయిపోయినాయి. నేనే బుస్ అయిపోయినా. ఏం పాడతా, ఏం చెప్తా? 3 hours చలిలో కూర్చొని ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్తాం? మా రాజన్ బ్రదర్ తెలుసు కదా, క్యా కర్రే చీలో అని మేరకు క్యా పూచరేది అని నేను. ప్రైజ్ ది లార్డ్. అచ్చా, ఆలోచించి అగ్రిమెంట్ ఇవ్వాలి. ఎక్కడ పడితే ఆడికి ఓకే అంటాడు. ఈడ కూర్చున్నాం చూడు వచ్చి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత చూడండి, ఫైనల్కి వచ్చేసిన. నాకు ప్రేయర్ ఇచ్చారు. టైం ఎంత ఇచ్చారు అడగండి. ఏం అర్థం కాలేదు నాకు. టైం ఎంత ఇచ్చారు బ్రదర్? 20 minutes. నాకు ఏడ సరిపోతుంది? నేను పాట పాడాలన్నా, ప్రేయర్ చేయాలన్నా, నేను వాక్యం చెప్పాలా, దీంట్లో హీలింగ్ అండ్ డెలివరెన్స్ చేయాలా, నేనేం చేయాలో నాకు ఏం అర్థం కాదు. నేనేదో చేసేసి కంప్లీట్ అయిపోతే రానా. నా మీద ఆ ఫాదర్ ఇట్లా చేసి అన్నాడు, బ్రదర్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ దిస్ అన్నాడు. నేను ఇంత మర్యాదగా చేసి ఇంత మంచి మాట చెప్తున్నాడు ఏంటి అని అన్నా. మనసులో బాధ ఏదా? చేసి అట్లా నీ నుండి ఇది ఆశించలేదు. నువ్వు చాలా మిరకల్ మ్యాన్వి. యు ఆర్ ఎ పవర్ఫుల్ అనాయింటెడ్ మ్యాన్. వండర్స్ విల్ హ్యాపెన్ హియర్. ఇక్కడ అద్భుతాలు జరుగుతుంది, ఆశ్చర్యలు జరుగుతాయి, స్వస్థలు జరుగుతాయి, దుష్ట దురాత్మ శక్తులు పోతాయి అని నిన్ను పిలిచిన నేను. నీ నుంచి ఇది ఆశించలే. ఇంతమందికి నేనేం చెప్పాలి? నీ వల్ల ఏం కాలేడా అన్నాడు. ఎంత సిగ్గు. ఇప్పుడు నెక్స్ట్ డే ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలనా? నేను వెళ్ళాలనా వద్దా? ఈడ ఏం కాలేదన్నాడు, ఇంకా ఏడ వెళ్తా? ఫాదర్ అయిన అనాయింటెడ్ ప్యారిష్ ప్రీస్ట్ కాదా? ఆయన బాస్ అక్కడ గవర్నర్. అవునా కాదా? వెళ్తానా నెక్స్ట్ డే? వెళ్ళకూడదు నేను. అవునా కాదు? అవును.
రాత్రికి అన్నం కూడా దిగలే, ఫాస్టింగ్ ఉన్న పొద్దున్నుంచి. అయితే సాయంత్రం ఏదో రకంగా రాత్రి 12, 11, 1 గంట 2 అయింది, నిద్ర వస్తలేదు. ఏం చేయాలి ఏం అర్థమైతలేదు. మరుసటి రోజు ఏదో కొద్దిగా తినేసినాం అనుకో, మరుసటి రోజు పొద్దున ఇలాగే అందరు ఫాస్టింగ్ ఉన్నారు కదా, వీళ్ళు మాస్క్ సరిగా పాడలేదని రాజన్ బ్రదర్ని వీళ్ళని క్లాస్ తీసుకుంటున్నా మంచిగా. మీరు ఒక్క పాట సరిగా పాడలే, అట్లా ఇట్లా ఈ కోపం అంతా ఈడ తీస్తున్నా. మంచిగా గుద్దుడే ఇంకా దంచుడే. ఆ దంచుతున్నప్పుడు అక్కడ ఒక వెలుగులాగా దేవుని యొక్క సిల్వ ఇట్లా వెళ్ళింది నా ముందు నుంచి, ఇట్లాగే వెళ్ళింది ఒక సిల్వ. ఆ సిల్వ నేను ఎప్పుడో నేను చూసిన ఆ సిల్వని. సో ఆ సిల్వని ఎప్పుడైతే నేను చూశానో అయిపోయింది ఈరోజు అన్న. ఈరోజు అయిపోయింది. జాతుబ్లా ప్రాక్టీస్ కర్లో మై జారం రూమ్ కని ఇంటికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి సాష్టాంగపడి ప్రభువా నీకు వందనం అని గట్టిగా కొద్దిగా ప్రేయర్ చేసుకొని మాటిని బట్టలు తెచ్చాడు వేసుకొని కొండ మీదకి నేనే ముందు వెళ్ళిపోయినా. మోకరించి కొండ మీద 15 నిమిషాలు ప్రేయర్ చేసిన. ఆ రోజు సాయంత్రం ప్రేయర్ అయిపోయింది. వాక్యం నాకన్నా నువ్వు టైం ఇస్తే నాతో ఎక్స్పెక్ట్ చేయి, టైం ఇవ్వకుండా నేను ఏం చేయలేదు, నీకు 1.5 hours ఇస్తాను, థ్యాంక్ యూ అన్నా. ఆ టైం నేను ఓన్లీ 45 minutesలో ప్రేయర్, వర్షిప్, డెలివరెన్స్ ప్రేయర్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన అభిషేకం కాదు, ఆగలేని అభిషేకం వచ్చింది. అయితే అందరూ ఇప్పుడు ఎవరెవరికి ఆశీర్వాదం పొందుకాలో మీరు రండి బ్రదర్ దగ్గరికి అని ఫాదర్ అనౌన్స్మెంట్ చేస్తే పొలోమని వచ్చేసిండ్రు అందరు. అయితే ఇక్కడ అనాయింట్ చేస్తే ఇక్కడ పడుతున్నారు, అక్కడ అనాయింట్ చేస్తే ఇక్కడ పడుతున్నారు. ఫాదర్కి చెప్పిన, ఫాదర్ మీరు తప్పుకోండి, నేను నిజంగా చెప్తున్నా, అబద్ధం చెప్తలేను, ఆన్లైన్లో ఉన్నా, మీరు తప్పుకోండి. ఫాదర్ పేరు అంతని, అక్కడ పాలవంచలని ఇప్పుడు చెప్తున్నది సత్యం. సో ఫాదర్కి చెప్పిన, ఫాదర్ వాళ్ళు అలాగే వస్తారు, మీరు తప్పుకోండి, మీరు వీళ్ళని పట్టుకోండి. ఫాదర్ పట్టుకుంటున్నారు, వాళ్ళు పడిపోతాయి. ఇక మా సర్వసిద్ధులు ఆటలు వచ్చిండ్రు. ఎవరు వచ్చిండ్రు? ఆమె పడ్డది ఎవరి మీద? ఈయన పడ్డాడు, ఆమె పడ్డది. హల్లెలూయా. ఇంకా నేను ఇంకా చేస్తూనే ఉన్నా. అన్నా నీకు వద్దన్నా అన్నా, నువ్వు పక్కనుండి అన్నా, నువ్వు ఎందుకు వచ్చావు? నేను చెప్పిన వీళ్ళు ఏం చేసిండ్రు ఫాదర్లు ఇద్దరు కలిసి నన్ను తీసుకోపోయి సిల్వ వెనకంతా దాచేసిండ్రు. వాళ్ళు కలుపుకోలే. రాడు సార్, రాడు, ముందుకు రాడు సార్, మీరు ఇట్లా చేస్తే. అరే సార్ వదిలేయండి, నేను పోతా అక్కడికి, మంచిది కాదు అది, నేను పోవాలి. ఫాదర్ అట్లా చెయ్యొద్దు, నేను కంట్రోల్ చేసుకుని నేను చెప్తే వింటారు వాళ్ళని. హల్లెలూయా. అమ్మ మీరందరు లైన్లోకి రండి, ఇటొక పక్క లైన్ ఇటొక పక్క లైన్, కొంచెం దూరం ఉండండి, వీళ్ళు పడతారు మీ మీద, వీళ్ళ దయ్యం మీ మీదకి వస్తా చూడన్నా. ఒక్కరు వస్తే దగ్గరికి అడుగు. అందరు కంట్రోల్. ఏం కంట్రోల్ రా బాబు నీదండి, మన కూర్చోరాదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అన్ని అయిపోయినాయి. దగ్గర రాత్రి ఎన్ని గంటలకు అయింది? 11:30, 12:30 అయిపోయింది. మా వాళ్ళందరూ బిజీ ఉన్నారు, రాజన్ బ్రదర్, మా పిల్లలందరూ, ఎందుకంటే పట్టుకోవడానికి వాళ్ళకు టైం లేదు ఇంతమంది. సో ఆ రకంగా బిజీ ఉంటే రాత్రి 1 గంట ఈ ఫాదర్, ఇప్పుడు ఈయన అనుకోండి, ఫాదర్ ఈయనని అనుకోండి, ఇంత లావుగా పర్సనాడు, ఆయన వచ్చి నా రాజ్యాన్ని నన్ను పట్టుకోడు, నా ఎముకలు ఉంటాయా అనుకున్నా. ఫాదర్ అన్నాడు. ఇంత ప్రేమ వద్దు నా మీద, నేను కొన్ని రోజులు ఉండాలి. హల్లెలూయా. బతికిపోయిన రోజు అప్పుడు వచ్చి ఇంట్లో మోకరించినారండి. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఫాదర్ ఏమన్నాడు తెలుసా? ఒరే నాయన, నీ దగ్గర చాలా శక్తి ఉందిరా, దేవుడు నీలో ఉన్నాడు. ఆమేన్. ఫస్ట్ డే కాలేవి, చాలా బాధపడ్డా. నన్ను ఎందుకు తీసుకొచ్చినావు ఇక్కడ, ఎందుకు తెచ్చినావు ఇడికి? ఆ 3వ రోజు కూడా చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి ఇంకొక స్థలానికి వచ్చినాం. ఆ వేలంగన్ లాంటి చర్చి ఫోటోలు ఉండే చూడు, అది ఏ ఊరు? అదే
ఆ ఊరికి వచ్చినాం. ఆ ఊరికి వస్తే ఫస్ట్ డే బాగా పెద్ద క్రూసైడ్. ఆ రోజు జోయల్ పుట్టిండు. జోయల్ నెక్స్ట్ డే పుట్టిండు. వీళ్ళ డేవిడ్ శామ్యూల్ కొడుకు. అక్కడ 3 days క్రూసైడ్ ఉండే. మన దగ్గర సూట్ లేదు. అక్కడ ఆ ఫాదర్ అంటాడు, నువ్వు మెయిన్ స్పీకర్, నీకు సూట్ లేకపోతే నువ్వెంత పెద్ద క్రౌడ్లో నువ్వెట్లా బోధిస్తావు? నేనన్నా ఎట్లా బోధిస్తావు? ఇట్లనే ప్యాంట్ షర్ట్ ఉంది కదా. హల్లెలూయా. లే నీకు సూట్ ఉంటా. వెంటనే శామ్యూల్ దగ్గర ఫోన్ చేసిన. ఆయన అప్పుడే వాళ్ళ భార్యని హాస్పిటల్ అడ్మిట్ చేసింది. వస్తున్నా బ్రదర్, ఒక్క సూట్ తీసుకురామంటే 4-5 పట్టుకొచ్చాడు. దేనికని అడగండి. కలర్ ఏదన్నా డిఫరెంట్ అయితే ఏడాది తిడతాడని 4 తెచ్చాడు. ఆయన 4 తెస్తే నాకు 3 days పనికి వచ్చింది. నేను ఒకటే అడిగిన. సో దేవుడిని ఒకటి అడిగితే ఎన్ని ఇస్తాడు? 4 ఇస్తాడు. అంటే 3 వద్దా? ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా అక్కడ ఏమైందంటే ఫస్ట్ డే క్రూసైడ్ చాలా బాగా జరిగింది. జరిగిన తర్వాత సాయంత్రం ఒక్క పొద్దు ఉంటాం కదా. ఏముంటాం? 40 days. మీరు ఉండరేమో, అందుకే మీకు తెలీదు. ప్రైజ్ ది లార్డ్. 40 days ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దు నుంచి సాయంత్రం వరకు బోధించాం. చాలా బాగుంది. సాయంత్రం ఒక ఫాదర్ వల్ల ఒక సిస్టర్ వల్ల, ఇక్కడ మన డాండీ చర్చిలో సిస్టర్ ఉండేది, ఉషా సిస్టర్ వాళ్ళ మమ్మీ. హల్లెలూయా. మమ్మీయా ఎవరు? వాళ్ళ చాలా దగ్గర చుట్టాలు. ఆ సిస్టర్ వాళ్ళ చుట్టాలు భోజనానికి పిలిచారు మమ్మల్ని. పిలిచిండ్రు. ఆడ పోయి బాగా తిన్నాం. ఆమె ఏం పెట్టిందంటే పుంటి కూర. పుంటి కూర తెలుసా? పులుసుకీర, శనగ పప్పు, గోంగూర శనగపప్పుతో తొక్కు చేసి పెట్టిందండి. మనకు అది చాలా ఇష్టం. ఫుల్ తినేసినాం. పొద్దున లేచి ఇప్పుడు సెకండ్ డే క్రూసైడ్ ఎట్లా అవుతుంది? నూనెలు పోయి ఉప్పు పోయి ఏది పోసినా ఏమైతలేదు. కైకు కాయేజీ అంటాడు ఈయన. మా దగ్గర ఉండే ఒక ఆయన మొగుడు లాంటాడు అనమాట. అరే నేనేం చేయాలి? అమ్మ పెట్టింది తిన్నా. అయినా ఇది గొంతు పోదని. మరి నువ్వు తిన్నావు కదా, నువ్వు చెప్పొచ్చు కదా గొంతు పోద్దని. మై గారు క్యా తుమ్ముకురేనా అక్కలు, ఇది నీకుందాలి బుద్ధి అంటున్నాడు. అని నాకు బుద్ధి ఏమి అయిపోయింది, తినేసినా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తా? సరే, చాలా లో నోట్లు తీసుకుంటున్నాడు. కింద కింద నువ్వు అస్సలు పాడలేవు నీవు. అట్లా ఇట్లా అని బాగా లాస్ట్కి ఏదో రకంగా చూసుకుందాంలే స్టేజ్ మీద పోయి అనుకొని స్టేజ్ ఎక్కాను. స్టేజ్ ఎక్కి వాక్యంని బోధిస్తున్నప్పుడు మధ్యలో పాట ఎత్తితే ఒరిజినల్ స్కేల్లో పాడుతున్నా. ఏ స్కేల్లో ఇట్లా చూస్తున్నాడు. బజావ్ బజావ్ అన్న. చూడండి, అస్సలు స్వరం లేదు. అక్కడికి వెళ్ళగానే నాకు ఎంత బయట స్వరం లేకపోయినా ఈడ అన్ని విషయాలు నేను చెప్తున్నాను కదా. ఏది ఏమైనా నేను ఓపెన్ గా చెప్తున్నా. విరసనాలు ఉన్నా కూడా, విరసనాలు లూజ్ మోషన్స్ ఉండి కూడా నేను ఇక్కడ నిలబడి బోధిస్తే నిజంగా చెప్తున్నా, జలుబుండి కూడా క్షి అని అనుకుంటా కంటిన్యూగా ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటి రాదండి. మళ్ళీ ఇలా జరగగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, కంటిన్యూ అవుతుంది. చూడండి, దేవుని హస్తం. కానీ దానికి ఏం రావాలంటే ఎలా ఉపయోగించాలి. ఆ టైంకి ఆయన శక్తి తెలుసుంటే వెంటనే ప్రభువా ఇది జరగడం లేదు, ఈ రీతిగా నువ్వు నాతో ఇంట లేవు, నువ్వు రా. సో ఆ రీతిగా ఆ సైన్స్ అండ్ వండర్స్ ఆయన చూపెడతాను. నేను ఉన్నాను ఇక్కడ. ఎప్పుడైతే ఆ దర్శనం చూసినాను, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. అయితే ఇక్కడ జరుగుతుందా జరగదా? ఆ విశ్వాసంతో ఆ స్టేజ్ వెళ్ళాను. దుమ్ము దులిపేసిండు ఉన్న సైతాన్లన్నీ. ఆ రీతిగా అండి మనకు తెలియాలి. సో వెన్ యు నో. హల్లెలూయా. తండ్రి వందనం. ఏ రీతిగా అయితే దేవుడు దీవించాడో ఆ స్థలాలను, కాబట్టి అదే విధంగా మనల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. సో వి షుడ్ నో దట్ గాడ్ ఈస్ దేర్, గాడ్స్ హ్యాండ్ ఈస్ అపాన్ us. మన మీద దేవుని యొక్క హస్తం ఉందని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. మరొకసారి